श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकं संशयोन्मूलनचिणं कृष्णं वंदे जगद्गुरुं। वंदे श्री राधिकां देवीं बृन्दारण्यविहारिणीं यस्याः कृपां विना कोऽपि न कृष्णं ज्ञातुमर्हति। पुञ्जीभूतं प्रेम गोपाङ्गनानां मूर्तिभूतं भागधेयं यदूनाम् एकीभूतं गुप्तवित्तं श्रुतीनां स्यामीभूतं ब्रह्म मे सन्निधत्ताम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकं संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुं। वन्दे गुरुमनन्तार्यं वेदमार्ग प्रवर्तकम् आयुर्वेदस्य पारज्ञं सर्वलोकहितैषिणं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकैवल्यपदम्बु చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలస రుగ్యాల సంభూత నానా కంజాత భవాండకుంభకు మహానందాంగనా డింభకున్ లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయన్ భాగవతాఖ్య కల్పతరు పూర్విన్ సద్విజశ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. నిన్న సకామ సాధన గురించి
మనకంతా వివరంగా ఇవ్వబడింది 38వ వచనంలో. ఇప్పుడు 39, 40 ఈ 2 పద్యాల్లో నిష్కామ సాధన అనేటువంటి దాని గురించి వివరిస్తున్నాడు శుకయోగింతుల వారు. కామింపకయును సర్వము గామించియునైన ముక్తి కామించి తగన్లో మించి పరమ పురుషుని నేమించి భజించు తత్వనిపుణుండధిప. తాత్పర్యం, దేనిని కోరుకున్నను లేక దేనిని కోరకున్నను లేక మొత్తము కోరికలను కోరినను మోక్షమును కోరి అంతర్యామైన భగవంతుని భజించువాడే సత్యమెరిగిన నిపుణుడు అంటే మాస్టర్ చెప్తున్నారు అక్కడ. అట్టివాడు దేనిని కోరకున్నను కొదవ కలుగదు. ఇక్కడ అంతకుముందంతా సకామం చెప్పారు కదా, ఏ కోరికతో ఏం చేస్తే ఏం వస్తుంది ఇవన్నీ మనకి ఇచ్చారు. కావాలంటే అలా చేసుకోవచ్చని చెప్పాడు. అది చేసుకోకూడదు, చేసుకుంటే తప్పని చెప్పి నీకు ఫలానా కోరుకుంటే కోరిక తీరాలని చేసుకుంటా ఉంటే చేసుకోవు, ఇలాగా దాని పద్ధతి దాని ఇది ఇవన్నీ చెప్పాడు. అయితే ఏంటంటే అక్కడ నువ్వు నీ కోరిక ఏదైతే ఉందో మనస్సులో దానికి సంబంధించినటువంటిది ఆ దేవత నుంచి నీకు వస్తుంది. అయితే నువ్వు ఎవరిని ఆరాధించినా అంతర్యామిగా నేను ఉంటాను, నేను పర్వాలేదు, నెవర్ మైండ్ అన్నాడు అక్కడ. ఏం భయం లేదు, నువ్వు ఎక్కడ ఏ రూపంలో ఆరాధించినా, ఎక్కడ ఒక రాయి రూపంలో ఆరాధించినా నువ్వేమి, కానీ నీ కోరికలను బట్టి నువ్వు సకామమైనటువంటివి ఆరాధనలు చేస్తూ ఉంటే, కానీ అవి కాకుండా అసలు ఏమండి కోరికలు ఉండాలా అక్కర్లేదా? మరి కోరకపోతే ఎలాగండి దేవుడిని? మరి మనం అడగకుండా ఎలా ఇస్తాడు? అడుగునదే పెట్టదమ్మయ్య ఉన్నారు కదా, అమ్మ అడగకపోతే పెట్టదేమో, కానీ భగవంతుడు అసలు మనం కోరాల్సిన అవసరం లేదు. అంటే మనం కోరితే ఇచ్చాడు ఈ జన్మ మనకి. అసలు మొట్టమొదటి ఫండమెంటల్ క్వశ్చన్, మనం అడిగితే ఇచ్చాడా? మనం అడిగేమా? మనం అడగకపోయినా ఇస్తాడు, అడిగినా ఇస్తాడు. మరి అలాంటప్పుడు దేనిని కోరకున్నను లేక మొత్తము కోరికలను కోరినను, ఈ 2 రకాలు ఉంది. అసలు దేన్ని కోరకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? మనకున్న కోరికలన్నిటినీ ఒక లిస్టు రాసేసి సంతకం పెట్టేసి ఇవన్నీ నా కోరికలు అని అడిగితే ఎలా ఉంటుంది? కోరికలను కోరినను మోక్షమును కోరి అంతర్యామైన భగవంతుని భజించువాడే సత్యమెరిగిన నిపుణుడు. అన్నీ కోరతావు, కోరినవన్నీ ఇస్తాడు. ఇస్తున్న కొద్దీ మళ్ళీ మనం కోరుతూ ఉంటాం, ఎండ్లెస్. మనకి లిస్టు అయిపోవడం అంటూ ఉండదు కదా కోరికలకి. మనం అడిగింది ఇచ్చాడు, నువ్వు అడిగింది ఇచ్చావు కదా, అయిపోయిందా? అయిపోలేదు కానీ అని సరే ఏడు అంటాడు. నువ్వు ఇంకోటి ఇలా అడుగుతూనే ఉంటాడు, జీవితం అంతా ఇస్తూనే ఉంటాడు. ఈ అడిగితే ఇచ్చేటువంటి వాటి యందు మనం ఇన్వాల్వ్ అయిపోయి ఇది నాదే అనేటువంటిది దానిలో ఇరుక్కుని దాని చుట్టూ అన్నీ అల్లుకుని దాని నుంచి బయటకు వచ్చేటువంటి దారి తెలియక అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ నిపుణుడైనటువంటి వాడు ఎవరంటే, నిపుణుడంటే నైపుణ్యం అంటే బాగా ఏది ఎలా చేయాలి అనేటువంటి తెలిసినటువంటి వాడు ఉన్నాడే సత్యమెరిగిన నిపుణుడు. సత్యము ఎరిగినటువంటి నిపుణుడు అన్నాడు. ఏమిటదంటే మోక్షమును కోరి సర్వాంతర్యమైన భగవంతుని భజించేవాడు. అంటే దేన్ని కోరితే మిగిలినటువంటివన్నీ కోరాల్సిన అవసరం ఉండదు.
వాడు దాన్ని కోరేటవాడు. అటువాడు దేన్ని కోరకొన్నను కొదవ కలుగదు అన్నారు మాస్టర్ గారు. కోరకుండా ఉంటే ఎలా వస్తాయి అని మనకి సందేహం. మనకి పెద్ద పజిల్స్ ఇవన్నీ. మనం కోరకుండా భగవంతుడికి మనం గుర్తు చేయాలిగా. మనం ఎంతైనాను ఎన్ని కోట్ల కోట్ల జీవరాశుల్లో మనం ఒకళ్ళం కదా. మరి మనకే మన ఆఫీసు మొదలైనటువంటి వాటిలోనే ఇంతమంది కొంతమంది ఉంటే అప్పుడే మనకి వాళ్ళకి ఏం కావాలో మనకి వాడు గుర్తు చేస్తే కానీ గుర్తురాదే. లేదా మన ఇంట్లోనే. అలాంటిది సృష్టి అనేటువంటి మొత్తం దాంట్లో పాపం భగవంతుడికి మనకి ఏం రిక్వైర్మెంట్ ఉంది చెప్పదు. కనీసం మనం రిక్వైర్మెంట్ చెప్పాలి కదా. ఆ రిక్వైర్మెంట్ చెప్పాక దాన్ని శాంక్షన్ చేస్తాడో లేకపోతే కొంత ఇస్తాడో ఆయన ఇష్టం అనుకోండి, దాన్ని మనం ఏం చేయలేము. కానీ ముందు అసలు మన రిక్వైర్మెంట్ చెప్పాలి. ఏం అక్కర్లేదన్నాడు. ఏం అక్కర్ లేకుండా ఎలా వస్తుంది అని మన సందేహం. దానికి భగవద్గీతలో చివరిలో చెప్పాడు, ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి నకామకామి అని చివరిలో చెప్పాడు. ఏమంటాడంటే శాంతి పొందేటువంటి వాడు ఉన్నాడే. అంటే మనం దేనికోసం చేస్తున్నాం? అవన్నీ చేస్తుండే కొట్టుకుంటూ ఉంటాం, అది చేస్తాం ఇది చేస్తాం. చివరికి కాస్త పీస్ఫుల్గా ఉంటే బాగుండు. పీస్ఫుల్గా ఉండడానికి ఇవన్నీ అక్కర్లేదు. మన కర్తవ్యం మనం ఆచరిస్తూ ఉండాలి. పీస్ఫుల్గా ఉండడం కోసం ఏం చేయాలి అన్నాడు. ఏం లేదు నాయనా, ఏమీ కామం అంటే కోరిక, ఏమీ కోరకుండా ఉన్నటువంటి వాడు ఉన్నాడే వాడు నకామకామి, ఏ కోరికలు కోరనటువంటి వాడు సశాంతి మాప్నోతి, వాడికి శాంతి అబ్సల్యూట్ పీస్ అనేటువంటిది వాడికి ఉంటుంది. మరి నీకు పీస్ కావాలంటే అలా ఉండాలి. లేకపోతే పీస్ మీల్గా కావాలంటే అంటే చిన్న చిన్న ముక్కలు కావాలంటే ఇలా ఉండాలి. లైఫ్ అంతాను కోరిన వాడిస్తూ అయినప్పటికీ మర్చిపోయావు. పైగా మనకు అదొకటి వస్తుంది కదా, వాడు నువ్వు కోరంగా ఇచ్చేసావు అనుకో, అర్రే మర్చిపోయావు, అన్నీ కోరిన వాడు ఇస్తున్నాడు, ఇంకోటి కోరితే బాగుండేదే అని. ఇలాంటివన్నీ నీకు ఇవన్నీ ఎందుకు? అయితే అసలు రహస్యం అందులోనే చెప్పాడు. నువ్వు కోరినా కోరకపోయినప్పటికీ నీకు ఏది రావాలో అనేటువంటిది వాడికి తెలుసు కాబట్టి ఏది ఎప్పుడు ఇవ్వాలో వాడు ఇస్తాడో వస్తుంది. నీకెందుకని అంతాను? నువ్వు హాయిగా ఎలా ఉండాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాడు, ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రం ఆప ప్రవిశంతి అద్వత్. సముద్రము నదులు ఉన్నాయి. ఎక్కడ ఏ నది ఎక్కడ పుట్టినా, ఏ కొండ మీద పుట్టినా, ఎక్కడ పుట్టినా ప్రవహించి 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 చివరి సముద్రంలో కలవాల్సిందే. అంతే కదా. ఈ సంగతి వాడు సముద్రుడు తెలుసు. వాడికి ఎక్కడికి పోతాయి నదులు వచ్చి ఆయన కలుస్తాయి. అందుకని ఓ నదులారా మీరు నన్ను వచ్చి కలవండి అని అంటాడు. అసలు పోనీ ఆ నదులన్నీ వచ్చి కలిసాక వాడు ఆయన బలిసిపోతాడా? ఏం బలం. అలాగే ఎలా ఉన్నవాడు అలాగే ఉంటాడు సముద్రుడు. ఏమంటే ఇన్ని పెద్ద పెద్ద నదులు ఇంత నీరు ఉన్నటువంటివి వచ్చి కలుస్తూ ఉంటే అది పెరిగిపోవాలి కదా. ఏం పెరిగిపోడు వాడు ఎప్పుడో అలాగే ఉంటాడు. సముద్రం ఆప ప్రవిశంతి అద్వత్. ఎలా అయితే ఎక్కడ పుట్టినా వచ్చి ఆ సముద్రంలో పడతాయో నదులన్నీ, అలాగా తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. తద్వత్ అంటే అదేవిధంగా అయం కామాహ, ఈ కోరికలు నువ్వు కోరుతున్నావు అన్నీ కూడా తద్వత్ ప్రవిశంతి, అలాగే వచ్చి నీకు చేరతాయి. నువ్వు అసలు అడగక్కర్లేదు. కానీ దాన్ని మనకి అంత కాన్ఫిడెన్స్ ఉండదు. బొత్తిగా ఇలా అంటారు. కానీ అరే నాయన నీకు కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు నన్ను స్మరించి ప్రేయర్ చేసుకో చాలని మాస్టర్ గారు చెప్పారనుకోండి. చెప్పారనుకోండి, కానీ మనకి ఎన్ని కావాలో ఏం కావాలో ప్రతి చిన్న విషయం మాస్టర్ గారు ఎక్కడ చూసుకోగలడు ఆయన అని మన లాజిక్ కోటి మనకి.
అంటే మనం దేని చిన్న విషయం అంటామంటే మనం మళ్ళీ కొంచెం పర్సనల్గా పక్కన పెట్టుకోవాల్సిన విషయాలు చిన్న విషయం అంటాం. అంటే పెద్ద పెద్ద విషయాలు అడగాలి కానీ గురువు గారిని చిన్న చిన్న విషయాలు ఎందుకు అడిగి ఆయన టైం వేస్ట్ చేయడం ఎందుకు? అంటే కారణం ఏంటంటే ఆయన ఏం చెప్పాడు కొన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అందుకని. అది అసలు రహస్యం. మరి ఏదో అడిగాము అనేది చెప్పాడు, చెప్పింది మనకు నచ్చితే చేస్తాను, నచ్చకపోతే చెవి, ఏం మొహమాటం లేదు. అవును కదా, మనకే సాక్షి, మన మనస్సాక్షి. అయ్యో ఆయన నేను చెప్పింది వాడు చేయలేదే అని ఆయన బాధపడతాడా? ఏం సంబంధం లేదు, అసలు చలల్లే సముద్రంలాగే ఉంటాడు ఆయన, ఏం బాధపడ్డు. అడగక్కర్లేదంటారు, ఏమిటి అంటారు, ఏమిటి అన్నదానికి మాస్టర్ గారు ఫారెన్లో స్పీచ్ ఇస్తూ చెప్పిన ఒక మాట, రిమెంబర్ ది స్ట్రేంజ్ లా ఇన్ నేచర్ దట్ వాట్ ఎవర్ బెనిఫిట్స్ డ్యూ టు ఎన్ ఇండివిజువల్ ఇట్ విల్ కమ్ టు హిమ్ వితౌట్ ఫెయిల్, but neither more nor less. The rest of the human activity is only a psychological struggle and emotional confusion. అంటే ప్రతి ఒక్కడికి వాడికి ఏవి ఇవ్వబడాలో అనేటువంటిది డిసైడ్ చేసి ఉంటుంది ప్రతి ఒక్కడికి, వితౌట్ ఎక్సెప్షన్. వాడికి ఏమి ఇవ్వబడాలని డిసైడ్ చేసిందో అది వాడికి తప్పనిసరిగా ఇవ్వబడుతుంది. వాడు అడిగినా అడగకపోయినా కోరినా కోరకపోయినా ఎక్కడున్నా వాడికి వచ్చేసి వాడికి ఇవ్వబడుతుంది. అంతే తప్ప అంతకంటే తక్కువ కానీ అంతకంటే ఎక్కువ, ఇప్పుడు చెప్పింది అనమాట, అంతకంటే తక్కువ ఇవ్వడు, అంతకంటే ఎక్కువ ఇవ్వడు, గీ పెట్టినా ఇవ్వడు. నేను తలకెందుగా తపస్సు చేస్తున్నా, చేసుకో, నువ్వు ఏం చేసినా ఒకటే, నీకు ఏది ఎప్పుడు ఎంత ఇవ్వాలో అనేటువంటిది భగవంతుడికి తెలుసు. అండ్ ఆయన ఇవన్నీ లెక్కలేసుకుంటూ ఎందుకు కూర్చున్నాడండి సృష్టి బత్తిగాను. అంటే ఆయన అందరూ దేవతల రూపంలో పనిచేసేది ఆయనే. ఎక్కడ ప్రజాపతులు, బ్రహ్మలు, ప్రజాపతులు, మరి మహర్షులు, వీళ్ళందరూ ఇన్ని రూపాల్లోనూ ఆయనే పనిచేసేటువంటిది. మనలో కూడా ఆయన పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ దేవతలందరిలో ఒక్కొక్కడు ఒక టాస్క్ అప్ చెప్తారు. వాళ్ళు మనం చూస్తూ ఉంటారు, వీడి కర్మఫలాన్ని బట్టి వీడికి ఏది ఇవ్వబడాలి అని డిసైడ్ చేస్తారు, అదే ఇవ్వబడుతుంది. మనకి ఏ ఉద్యోగం రావాలి, అయితే మనకి ఎంత రావాలి, ఏదైనా సరే, మనకి ఇల్లు వస్తుందా రాదా, అది మనకి ఆస్తి వస్తుందా రాదా, రావాలని వాడు డిసైడ్ చేస్తే వస్తుంది కానీ అదే నీకు ఎంత ప్రయత్నం చేసినా లైఫ్ అంతా కొట్టుకున్నా ఏం రాదు. మరి అలాంటప్పుడు కోరడం ఎందుకండి? అవును, ఎందుకు కోరమని ఎవరు చెప్పాడు? వాడి మనం దబాయిస్తే ఎట్లా? ఇలాంటప్పుడు మిమ్మల్ని నేను కోరడం ఎందుకయ్యా? అవును, అదే చెప్పాను, నేను కోరడం ఎందుకని అంటాడు భగవంతుడు తిరిగి. ఎవరు సన్నాసి, నేను చెప్పేది అదేరా, నువ్వు కోరినా కోరకపోయినా నేను ఇస్తానని చెప్పినప్పుడు నువ్వు కోరడం ఎందుకని అడిగితే కొబ్బరి కోరినట్టు కోరడం ఎందుకు? అందుకని శాంతి అన్నది చూసా, పీస్ అనేటువంటిది అది ఎప్పుడు వస్తుందంటే ఏమీ కోరనటువంటి వాడికి మాత్రమే శాంతి అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ శాంతి అన్నా భగవంతుడు అన్నా ఒకటే. కాబట్టి ఏంటంటే భగవంతుడికి కోరికకి చుక్కెదురు అన్నారు మాస్టర్. అంటే మనకు తెలుగులో కూడా సామెత చూడండి, రాముడున్న చోట కాముడు ఉండడు, కాముడున్న చోట రాముడు ఉండడు. అంటే దేవుడా కోరికనా? కాముడు అంటే మన్మథుడు, మన్మథుడు అంటే కోరికలకి అధిపతి అని. మనం కోరికలు మన మనస్సుని మదించేవాడు, అది కావాలి ఇది కావాలని చిలికేవాడు అన్నమాట. మాస్టర్ గారు హాస్యంగా చెప్పారు, ఆయన కుమారుడేట మన్మథుడు. అయితే మన్మథుడు రోజు ఇంట్లో నుంచి బయలుదేరాట, వైకుంఠం నుంచి బయలుదేరి అలా తిరుగుతూ భూలోకం వచ్చాట. కిందకి చూస్తే భూలోకంలోకి బాగా క్రౌడ్ కనపడిందిట. అరే ఇక్కడ ఏదో గానా బజానా పబ్బులు క్లబ్బులు ఏదో మనదంతా ఇక్కడే ఉన్నట్టుందని దిగి చూసాట. చూస్తే ఆ రోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. అందరూ కూడా గుళ్ళకి వాటికి ఉత్తర ద్వార దర్శనం వెళుతూ ఉన్నారు. ఓ తప్పు ఇది మన నాన్నగారి ప్లేస్, మనం ఇక్కడికి రాకూడదని వెళ్ళిపోయాట. కాసేపుడికి విష్ణుమూర్తి బయలుదేరాట. కాసేపుడి కంటే తర్వాత ఇప్పుడు మొత్తానికి ఆయన బయలుదేరి వస్తుంటే ఆయనకు కూడా ఇలాగే జనం కనబడ్డారట. ఇదేదో చక్కగా అందరూ ఏదో భగవన్నామ సంకీర్తనలు ఉన్న ఇవన్నీ చేసుకుంటున్నాను. చూస్తే అది December 31 నైట్ 12 o'clock అప్పుడు. ఆ జనం అంతా అక్కడ ఉన్నట్టు. సరే ఇది మన అబ్బాయి ప్లేస్, మన ప్లేస్ కాదని వెళ్ళిపోయాట ఆయన.
మాస్టర్ గారు చెబుతారు ఇది. అంటే ఈయన ఉన్న చోట ఆయన ఉండడు, ఆయన ఉన్న చోట ఈయన ఉండడు. అంటే మన మాస్టర్ గారు అంటారు, వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ దివ్యమంగళ విగ్రహం చూస్తూ కూడా నాకు ఇది కావాలనేది ఒకటి గుర్తొచ్చి అడుగుతున్నావంటే, నేను వచ్చింది నీకోసం కాదు, నాకు ఫలానది కావాలి, దానికోసం నీ దగ్గరకు వచ్చానని చెప్పడంట. నువ్వేదో ఇస్తావని వచ్చా కానీ ఆ మాత్రం దివ్యమంగళ విగ్రహాన్ని అక్కడనే చూడగలను. అలా కానీ అట్టివాడు దేన్ని కోరకుండాను కొదువ కలగదు. ఇది మనకి 100% నమ్మకం ఉండాలంతే. అంటే మన లైఫ్లో ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోవచ్చు. కోరకపోయినా వస్తున్నాయా, కోరితేనే వస్తున్నాయా, మనకు వచ్చేటువంటి వాటిని కోరకపోయినా మనకు రావాల్సినవి వస్తాయి అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. గమనించం మనం, మన దృష్టి ఎప్పుడూ కోరిక దగ్గర ఉంటుందన్నమాట. అందుకని దీన్ని గమనించేటువంటి తీరిక ఉండదు మనకి. నువ్వు ఎన్ని కోరినా ఏం చేసినా నీకు కావాల్సింది మాత్రమే వస్తుందో అనే సత్యాన్ని తెలుసుకుని దాన్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఇబ్బంది ఉండదు. మాస్టర్ గారు చెబుతారు మందరాసు, వన్ హూ వెయిట్స్ ఫర్ నథింగ్ ఎవ్రీథింగ్ వెయిట్స్ ఫర్ హిమ్. ధ్యానవాక్యాలు అందులో ఇచ్చినవి. మొదట తెలియక అన్నిటినీ కోరినను, అంటే చిన్నపిల్లవాడు చూడండి, వాడు బయట తీసుకెళ్తే ఏది చూస్తే అది కావాలంటాడు, అవునా కదా? వాడు అయితే వాడు కావాలన్న అన్నీ కొనిపెడతాడా వాళ్ళ నాన్న, అంటే వాళ్ళమ్మ? వాడు ఏదో ప్రతిదీ కావాలంటాడు వాడు. అందుకని వాడు దేన్ని ఉపయోగించుకోగలడా, దేంతో ఆడుకోగలడా, వాడికి ఎలా ఉందో వాడి వయసును బట్టి వాడికి అది కొనిపెడుతూ ఉంటారు. వాడు మళ్ళీ అది కావాలంటూ ఉంటాడు, అలాగే నాన్న రేపిస్తూ ఉంటారు, ఇలాగ చేస్తారనమాట. అలాగా మొదట తెలియక అన్నిటినీ కోరినను ఆ కోరికలు నిలువవు. నువ్వు కోరి 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 ఏం కోరుకున్నా నిలవు. త్వరలో సర్వాంతర్యామి భావన వల్ల నిష్కామము సిద్ధించును. అందుకని సిద్ధించాల్సింది అంటే నిష్కామము అంటే కోరకుండా ఉండడం. నిష్కామ కర్మ అంటే ఏ కోరికలతో సంబంధం లేకుండా మన కర్తవ్యాన్ని ఆచరించడం అనేటువంటి దాన్ని నిష్కామ కర్మ అంటారు. దానిని తప్ప ఇంకోటి మన మార్గం లేదు దీన్ని దాటాలంటే. అదేమిటండి మరి మానవ జీవితం తర్వాత ఎన్నో కోరికలు ఉంటాయి కదా, అయితే ఉంచుకో. మనకేంటంటే ఇవన్నీ వదిలేస్తే ఎలా అని భయం మనకి. మరి చిత్తవిత్తం అని చెప్పుకున్నాం చూసారా? చిత్తవిత్తం అంటే మన మనస్సు, కోరికలతో కూడినటువంటి మనస్సు. ఇదంతా దీన్ని వదిలేసుకోమంటే ఎన్ని వదిలేస్తా, అన్నీ ఎలా వదిలేస్తామంటే బొత్తిగా కొన్నేనా అట్టే పెట్టుకోవాలి కదా లాజిక్ మనకి. అయితే అట్టే పెట్టుకోమంటాడు భగవంతుడు. ఆయన ఎత్తుపోడు మన దగ్గర నుంచి. అందుకని సర్వాంతర్యామి భావన వల్ల నిష్కామము సిద్ధించును అన్నాడు. నిష్కామము సిద్ధించిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అబ్బా ఎంత హాయిగా ఉంది జీవితం అని. ఆయన ముందు మనం చెప్పాము కూడా భగవంతుడు హాయిగా ఉంటుందని. ఆయన అలాగే చెప్తాడు, ఏమైనా నువ్వు నేను అడిగింది ఎగ్గొట్టడానికి నువ్వు అలా చెప్తావా అని భగవంతుని మళ్ళీ మనమే దబాయిస్తాం. నేను అడిగింది ఇవ్వాల్సి వస్తుందని ఎలా నిష్కామ ఉంటావు, నువ్వు మాత్రం బ్రహ్మాండంగా అలా లేవా అంటాం, పైగా ఆయన దబాయిస్తాం. కానీ మాస్టర్ గారు శంఖారావంలో చెబుతారు, ఒకవేళ మనం కాదని వేరే వాళ్ళని పట్టుకున్నా అంటే అందులో ఉంది కూడా స్వామే కాబట్టి అక్కడి నుంచి నెమ్మదిగా ఈ స్థితిలోకి తీసుకెళ్తాడట. దాని గురించి ఒక నిమిషం శంఖారావంలో ఆయన ఇచ్చింది ఒకసారి యాజ్ ఇట్ ఈజ్గా చదివితే, ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏం అక్కర్లేదు, చదివితే అందరికీ అర్థమయ్యే ఉదాహరణ డైరెక్ట్గా. వీడు రకరకాల ప్రాబ్లమ్స్తో ఉంటూ ఉంటాడట, ఆర్తితో ఎట్లరా అనుకుంటూ ఉంటాడు, వీడి ప్రయత్నాల్లో విఫలుడై ఉంటాడట. ఆ సమయంలో ఎవడో చెబుతాడట, ఇంతలో ఎవడో సుందరకాండ పారాయణ చేయము, శివాలయంలో అభిషేకము చేయించము, ఆ మహాసిద్ధుని దర్శింపము మొదలగు సలహాలు చెప్పును. అట్లా ఆచరించడం వలన తనకు చెడ్డ రోజులు తొలగిపోయిన సంగతి వివరించును. దానితో దైవమును భజించుట ప్రారంభమగును. తన్మూలమున కొన్ని బాధలు శమించును, కొన్ని అట్లే ఉండును. శమించిన వాని మూలమున ఆశ పుట్టును, నమ్మకము కుదురును. మిగిలినవి శమింపకుండుటకు వలన అసలు బాధలకు కారణమేమి, భగవంతుని ఏ రూపమున కొలుతును, ఈ సృష్టి రహస్యమేమి, జనన మరణములు ఎందుకు కలుగవలను మున్నగు జిజ్ఞాస పుట్టును. భగవంతుడు ఏ రూపములలో కొలవబడుతున్నాడు, వాని అవతారముల మహాత్మ్యం ఎట్టిది, ఏ ఊరిలో దేవునికి ఎట్టి మహత్తు గలదు,
ఇట్లు పరిశీలన చేసి తన కష్టములకు ఆయా దేవుళ్లను గురిపెట్టుట ప్రారంభించును. ఇట్లు జిజ్ఞాసాపరుడై ఒకే అంతర్యామిని పలు రూపములలో భావన చేసుకొనును. మిగిలిన దేవుళ్ల కన్నా ఈ దేవుడు గొప్ప అని కూడా వాదించును. అనగా మిగిలిన దేవుళ్లను కూడా కాదనుటతో వైరభక్తిగా స్మరించును. దైవస్మరణ కర్మబంధమునకు నిప్పు వంటిది కనుక అతని భావమును నలుమూలలా అంటుకొనును. దానితో కర్మ పరిహారము కొరకు సత్కర్మలు ఆచరితుడ యందు నేర్పరియై వివిధ ప్రయోజనములు సాధించుకొనును. కోర్టు వ్యవహారము జయము కొరకు ఆంజనేయ దండకము, వ్యాధులు కలిగినప్పుడు మృత్యుంజయ స్తోత్రము, బంధుమిత్ర తిరస్కారము కలిగిన విష్ణు సహస్రనామము, పనులు మొండిపడినప్పుడు సుందరకాండ, ఈ విధముగా సిలబస్ ఏర్పాటు చేసుకుని అర్థార్థి అయి ఒకే దేవుని పెక్కు రూపములలో వినియోగపరుచుకుని లాభము చెందును. వానిచే ఒకే దేవుడు శనిగా తైలాభిషేకము పొందును, బృహస్పతిగా కందులు దానము పుచ్చుకొనును, అష్టమునున్న బుధుని అంతర్దశలో విష్ణువుగా సహస్రనామము చేయించుకొనును, చంద్రుడుగా శ్రీవిద్య నేర్పును, కుజుడుగా సుబ్రహ్మణ్య మంత్రము చేయించుకొనును, గీతాచార్యుడుగా ఏ పీడ వదిలించుటకు భగవద్గీతలో ఏ శ్లోకము మంత్రింపవలనో తెలియజేసి నెమలి పింఛము చూపించును, వైద్యుడుగా ప్రాక్టీస్ పెట్టిన వానిచే రాముడుగా సీతా కళ్యాణము చేయించుకొని పంచెలు చీరలు బియ్యము డబ్బు వస్తు సంపత్తి పుష్కలముగా చేకూర్చిపెట్టును. ఇంకను ఆశ తీరనిచో ప్రసన్న సత్యనారాయణమూర్తి వ్రతము చేయించుకొని సంవత్సరమునకు సరిపడు గ్రాసము రుచికరమైన గోధుమ రవ్వ ప్రసాదముతో మిళితముగా నిప్పించును. ఇట్లు అర్థార్థులై భగవంతుని అర్చించు వైభవములతోనే పుణ్యక్షేత్రములు ఉత్సవములు పందిళ్ళు కళ్యాణ మండపములు వెల్లివిరుచున్నవి కదా. భక్తులను కొండకెక్కించుకొనుట, జుట్టు తీయించి శుభ్రపరిచి పంపుట మున్నగు నిత్య విషయములలో కూడా దేవుడే జోక్యము కలిగించుకొని పెద్ద దిక్కై నిర్వహించుతుండను. ఇట్లు అర్థార్థుల పూజలు వైభవోపేతముగా నుండును. కొన్ని జన్మలు ఇట్లు గడిచిన వెనుక సర్వము అతని దివ్య కళామయ మనసు సర్వవ్యాపి యందు ఇల్లము చేర్చుట నేర్చును. దానితో జ్ఞానము కలుగును. అర్థార్థిత్వము జిజ్ఞాస ఆర్తి అప్రధానమై భగవంతుడు ప్రధానమై పొడగొట్టును. ఇట్లు చిన్ని వెలుగు పెద్ద వెలుగును సమీపించున్నట్లు ఆవరణ భేదములు తొలగుచు దేవుని సమీపించును. దీనితో చిన్న వెలుగు కూడా పెద్ద వెలుగులో భాగమును. వాడే వీడుగా జీవితము లీలార్థము నడుచును. ఇదియే సరైన జ్ఞానము. ఇక్కడ ఇంకో చోట కూడా మాస్టర్ గారు ఇక్కడే పక్కనే ఎట్లా మనం వాటిల్లో ఇదవుదామని చెబుతూ వీటిల్లోట వీడు మొట్టమొదట భగవంతుడుని నమ్మటంలో మొదలుపెట్టేటప్పుడు ఆ వ్యవహారం ఎట్లా ఉంటుందో చెబుతూ ఆ పక్క పేజీలో ఇచ్చారు. భర్త సంపాదనపై హోదాపై అతడు కొనిపెట్టు చీరలు నగలపై వ్యామోహము గల భార్య భర్తను ప్రేమించుతున్నాను అనుకొనును. హోదాకు లోపము వచ్చినప్పుడు, భర్త ఉద్యోగం ఊడిపోయినప్పుడు, పండుగకు చీర కొనప్పుడు, ఇంకొకరికి కొనిపెట్టినప్పుడు భర్తపై పులివలే విరుచుకుపడి తనకున్న ప్రేమ వేనిపైననో రుజువు చేయుచుండును. అట్లే భగవంతునిపై అర్థార్థియగువాని ప్రేమయు అంటే వాడిది ఎలాగే ఉంటుంది. ఈ భక్తి కాదు ఇదంతా అని చెప్పడానికి తన భార్యకు కడుపు నొప్పి తగ్గినందువలన బాబా పటము బ్రాకెట్లో పెద్ద పటం అని కూడా పెట్టారు. ఇంటిలోనికి కొనివచ్చి పెడపెడ మనం ఉత్సవములతో ఒకడు ప్రతిష్ఠించుకొను. మరలా భార్యకు కడుపు నొప్పి వచ్చి అది క్యాన్సర్ వ్యాధి అని తగ్గదనియు వైద్యుడు చెప్పినప్పుడు గోడ వంటి తన మనస్సుపై అర్ధార్థిత్వముగా కొట్టిన మేకునకు తగిలించిన బాబా పటము గాలి కూగిపోవును. ఇంతకు పటము ఉంచుటయా తీసివేయుటయా? తెలియని పనులు చేయుట ఇందులకు ఆ పటము అట్టే ఉంచి మరి ఒక పెద్ద దేవుని పటము కొని తెచ్చి బాబా ఎదుటనే మెటికలు విరుచుచు బాబా నిద్రించున్నట్లు ఎదురు బదురుగా గోడకు తగిలించును. ఇట్టి స్థితులు అర్ధార్థిత్వముతో నర్చించువానికి తప్పవు. తన పూజ గదిలో ఒక గోడకు బాబా పటము, ఒక గోడకు వెంకటేశ్వర స్వామి వేలాడుచుండగా తనకెవరో చేతబడి చేసి గుండె నొప్పి రప్పించరని ఇతరులపై అనుమానపడి అదే గదిలో ఆ దేవుళ్ల కన్నా సమర్థుడని ఒక భూతమాంత్రికుడు ఆజ్ఞాపించిన వెల ఇచ్చి నిమ్మకాయను కోడిని కోయించును. అర్ధార్థిత్వముతో కూడిన భక్తి వలన దేవునికి ఇట్టి కుటుంబ బాధలు తప్పవు. ఈ స్థితులన్నిటినీ దాటిన వాడే జ్ఞాని. ఇట్లు దాటించడంలో దేవుడు హాస్యము పుట్టించక మానడు. దాటిన తరువాత దేవుడు అనగా ఈ ఆవరణలు కావు గనక తనలోని వెలుగుగానే గోచరించును. అట్టివానికి దేవుడు మిక్కిలి ప్రియుడు. దేవుని ప్రియత్వము నిత్యము.
జీవుని ప్రీతి పెట్టుబడిగా మాత్రమే దేవుని ప్రీతి అవ్వును. ఆయన ప్రీతి ఎప్పుడు పర్మనెంట్గానే ఉంటుంది, నిత్యమేట. కానీ మన ప్రీతి అనే పెట్టుబడిని బట్టి దేవుని ప్రీతి మనకు అవ్వటం ఉంటుందట. వాణిజ్యమున తన భాగము పెట్టుబడి చెల్లించిన వానికి కదా లాభములు పంచబడుట. అట్లే జీవులలో దేవుని ప్రేమించిన వానికి ఆ ప్రేమ దేవుడని తెలియను. శంఖారావం కానీ భాగవత రహస్య ప్రకాశం కానీ రోజుకు ఒక్క పేజీ చదువుకున్నా మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, హాయిగాను. అంటే ఉండడం అంటే ఏమిటి, సత్యం ఏమిటి తెలుస్తుంది. అలా ఉంటే మనకి హాయిగా ఉన్నట్టుగా అనుభూతం అవుతుంది. అందుకని స్వాధ్యాయాన్ని రోజు చేసుకోవాలని చెప్పింది. దీంట్లో ఇప్పుడు చెప్పుకున్న దానికి కోరిక కలవాడు కానీ లేనివాడు కానీ మోక్షం కోరినవాడు కానీ ఎవడైనను తనలో నిండి ఉన్న పరమ పురుషుని భజించుట సూటి అయిన తత్వ మార్గము. అట్లు ఉపాసించువాడు ఒక్కడే నిపుణుడు అన్నారు. అడిగి మాస్టర్ గారు చెప్తున్నారు, మిగిలిన ఉపాసనలన్నీ అంత ప్రశస్తములు కావని దీనివల్ల తెలియచున్నది. ఏం మొహమాట మాస్టర్ గారు చెప్పడం. ఇతర దేవతలను భజించేవారు కూడా నన్నే అపమార్గమున భజించున్నారు అని గీతలో కృష్ణుడు చెప్పాను. దీని ఆంతర్యం ఏమనగా, ఏ కోరికతో ఏ దేవతను భజించినను ఆ దేవత కోరిక రూపమున కోరిన వారిలోనే ఉండి ఉపాసింపబడుచున్నది. ఆ దేవత ఎక్కడో బయట ఉందనుకుంటాం కాదు, మన కోరికే దేవత రూపంలో మన చేత ఉపాసింపబడుతూ ఉంటుంది. అయినప్పటికీ ఏం పర్లేదు కానీ అన్నాడు, నేను వద్దనలేదు. అలాగే తర్వాత భజన కూడా, అమరేంద్రాదుల గొలుసు భంగి అబ్జాక్షు సేవింపగా విమల జ్ఞాన విరక్తి ముక్తులవన్ వేయేల భూనాథ తత్కమలాధీశ కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వారికినైన కర్ణయుగళీ పర్వంబుగా కుండునే. ఇంకా ఇతరంటైన శుకయోగేంద్రుడు 40వ పద్యానికి, ఇంద్రుడు మున్నగు దేవతలను కొలిచిన మార్గముననే సర్వాంతర్యామిని కొలిచినచో నిర్మలమైన జ్ఞానము వైరాగ్యము మోక్షము కూడా కలుగును. అంటే పూలంతమంది దేవతలు ఉన్నారు, ఏ దేవతనైనా కొలవచ్చు, తప్పలేదు. నువ్వు ఏ దేవతను కొలిచినా వారిలోంచి నేనే అందుకుంటానని చెప్పాడు. అందుకని అల్టిమేట్గా అక్కడికి చెందుతుంది. కానీ ఏమన్నారంటే, నువ్వు ఎలాగో దేవతలను కొలవడం అనేటువంటి ప్రాసెస్ నువ్వు చేశావు కాబట్టి ఆ మార్గంలోనే సర్వాంతర్యామైన భగవంతుని కొలిచినచో నిర్మలమైన జ్ఞానము వైరాగ్యము మోక్షము కూడా కలుగును. నిర్మలమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఇంకను లక్ష్మీపతి కథలు అమృత ప్రవాహముల వంటివి, వాని అలలలో మునిగి తేలుచుండుట ఎవరికైనాను చెవులకు పండుగగా ఉండును అన్నాడు అని శుభయోగేంద్రుడు చెప్తున్నాడు. భాగవతం అందుకనే మొట్టమొదటిలోనే వ్యాసుల వారు, మనం అంతకుముందు చెప్పుకున్నాం స్టార్టింగ్లోనే, ఆయన చింతాక్రాంతులై ఉన్నట్ట. ఇన్ని ఇచ్చాము, ఇన్ని శాస్త్రాలు ఇచ్చాము, బ్రహ్మసూత్రాలు ఇచ్చాము, ఇన్ని ఇచ్చాము, అయినప్పటికీ కానీ ఈ మానవులకి, ముఖ్యంగా రాబోయేటువంటి కలియుగంలో మానవులకి ఇన్ని ఇచ్చినా కూడా వాళ్ళు ఎలాగా దీన్ని చేసుకునేటువంటి లేదు. ఇంకేం చేయాలి అనే చింతాక్రాంతులైనప్పుడు, ఆయన చింతాక్రాంతులైన తన కోసం కాదు కాబట్టి నారదుడు గురువు ఆయన దగ్గరికి వచ్చాడు. మనము చింతాక్రాంతులు అవుతూ ఉంటాం దీనికోసం, మన పర్సనల్ దానికోసం. అంతేగాని ఆయన దానికోసం కాదు, మానవ జాతి మొత్తానికి అయ్యయ్యో ఏదో మిస్ అయింది మనం ఇచ్చేటువంటిది ఏమిటా అని, అది చింతాక్రాంతి. అప్పుడు నారదుడు వచ్చాడు. మనం చదువుకున్నాం అది. నువ్వు అన్నీ ఇచ్చావయ్యా, దాంట్లో సందేహం లేదు. కానీ అందులో భగవంతుడి యొక్క కథలు అనేటువంటిది, భగవద్ అనుభూతి అనేటువంటిది కలిగించేటువంటిది, దాన్ని వదిలేసి శాస్త్రాలు చెప్పావు, నువ్వు ధర్మాలు చెప్పావు, ఇవన్నీ చెప్పావు. కానీ వాడికి ఈ అనుభూతి కలిగితే కానీ వాడు ఇందులోకి రాడు. అందుకని అటువంటి అనుభూతి కలగాలంటే
ఆ భగవంతుని యొక్క కథలతో కూడినటువంటిది అది కలగాలి, అది భాగవతం అనేటువంటిది అని ఆయన ఆజ్ఞాపించాడు. అందువల్ల ఇక్కడ కూడా వైరాగ్యము, జ్ఞానము, వైరాగ్యం, మోక్షం కూడా కలుగుతాయి అలా అంతర్యామైనటువంటి వాడిని పిలిచినట్లయితేను అని అంటున్నాడు. రహస్య ప్రకాశం ఇక్కడ కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మాస్టర్ గారు రహస్య ప్రకాశంలో. దీనికి అదేమిటో చూద్దాం. దేవేంద్రుడు మునగు వారిని కొలిచినట్టు విధానములతోనే విష్ణువు సర్వాంతర్యామిగా భావించి కొలిచినచో నిర్మలమైన జ్ఞానము, వైరాగ్యము, మోక్షము కలుగును. భేదమేమనగా ఇంద్రాదులను కొలిచిన చాలును, అంతర్యామైన విష్ణువును కొలుచుట చాలదు, సేవింపవలెను. అది ఇదే మనకి భాగవతంలో దశమస్కంధంలో వాళ్ళు నందగోపుడు మొదలైనటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం ఇంద్రుడికి గురించి, ఎందుకంటే మరి ఇంద్రుడు సస్యాధిపతి, మనకి మేఘాధిపతి కదా, ఆయన మేఘాలు వర్షం కురవడానికి వాడండి కూడా అది కదా. అందుకని ఇంద్రుణ్ణి సంతోషింపచేయడం కోసం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఒక యాగంలా చేసి ఇంద్రుడిని ఆవాహన చేసి ఇంద్రుడిని పూజ చేసి ఇవన్నీ చేసేటువంటి వాళ్ళు. ఈ కృష్ణుడు అక్కడికి వచ్చిన తర్వాత వాడేం చేశాడంటే, నాన్నగారు మన గోవర్ధన గిరి ఇక్కడ ఉంది, ఈ గోవర్ధన గిరి రూపంలో ఉన్నటువంటి అంతర్యామి పురుషుణ్ణి మనం ఆరాధిద్దాము. మన గోవులు మనకి వీటికి కావాల్సినటువంటి ఆహారము ఇవన్నీ కూడా ఈ గోవర్ధనం అనేటువంటి దీని నుంచి మనకి వచ్చేటువంటిది. అందుకని ఆ ఇంద్రాదులు వాళ్ళైనా సరే ఏం పర్వాలేదు కానీ దీనికి చేద్దాం అని చేయించాడు. చేస్తే వాడు చెప్పిందని విన్నారు, ఎందుకంటే చూస్తూనే ఉన్నారు కదా వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాడి సంగతి అంతా. అయితే అప్పుడు ఇంద్రుడు కోపం వచ్చింట, వీడు నన్ను ప్రశ్న వాడు చేస్తుంటే వాడిని మాన్పించి కుర్రవేధ అక్కడ పడ్డాడు ఇంద్రుడు. వీడు నన్ను వాళ్ళు చేసేటువంటి దాన్ని మానిపించి గోవర్ధన గిరిని చేశాడు. ఆ గోవర్ధన గిరి రూపంలో అంతర్యామిగా తానే ఉన్నాడు స్వామి. ఆ పూజలన్నీ కూడా అంతర్యామైనటువంటి రూపంలో అందుకున్నాడు. వాడు ఇంద్రుడు చూస్తున్నాడు, చూసి నాకు చెందాల్సినటువంటి వాడిని దారి మళ్ళించాడు కొరకుంక అని అప్పుడు నా ప్రతాపం చూపిస్తా అనుకున్నాడు వాడు. పాపం ఎందుకు అనుకున్నాడంటే ఈడు కొర్రకుంక అనుకున్నాడు. అంతేగా బ్రహ్మాండ నాయకుడు మన అందరికీ మర్చిపోయాడు. ఇంద్రుడికే మరపు వచ్చింది. అదేమిటంటే ఇంద్రుడికి కూడా మరపెలా వచ్చింటే ఎవరికైనా సరే జ్ఞానం వచ్చినా మరపు వచ్చినా నా వల్లే అన్నాడు భగవద్గీతలో 15వ అధ్యాయంలో. అపోహనం పొరపాటు పడ్డం కూడా నా వల్ల నేనే కారణం ఉన్నాడు. అందువల్ల ఇంద్రుడు కాసేపు అలా పొరపాటు పడ్డాడనమాట. అందుకని నేనే కదా మొత్తం ఇవన్నీ చేసేటువంటిది అనుకున్నాడు. వాడిని అక్కడ పెట్టింది ఎవరు? ఆయన. అది మర్చిపోయి నేనే కదా అనుకున్నాడు. అనుకుని మొత్తం వడగళ్ళ వర్షం ఎప్పుడైనా అక్కడ పడుతుంటే వడగళ్ళ వర్షం ఇవన్నీ కురిపించాడు. ఏమైంది? గోవర్ధనం ఉద్ధరించాడు ఆయన. ఏమవ్వలేదు. ఆ తర్వాత 7 రోజుల తర్వాత వాడికి అర్థమైంది, వీడు మామూలు కుర్రాడు కాదు, వీడు ఆయన అని చెప్పి వాడికి బుద్ధి వచ్చింది. మళ్ళీ నువ్వు అపోహనం పోయింది. అప్పుడు వచ్చి దాసోహం అన్నాడు. అందుకని అది అయినటువంటిది ఇంద్రాదులను కొలిచిన చాలును. అంటే భేదం ఏమంటే ఇంద్రాదులను కొలిచిన చాలును, అంతర్యామి అయిన విష్ణువును కొలుచుట చాలదు. అక్కడ తేడా. దేవతలు మిగిలినటువంటిది మన కోరికలు తీర్చేటువంటి వాడిని కొలిస్తే చాలు. అంతవరకు అంతర్యామి అయినటువంటి విష్ణువు నాడే భగవంతుడు ఆయన్ని ఊరికనే కొలవడం కాదు, సేవించాలి అన్న. ఎలా సేవిస్తాం? ఆయన ఎట్లా కనబడతాడు మనకి? అసలే అంతర్యామి. పైగాను అంతర్యామి అయినటువంటి వాడు లోపల ఉన్నటువంటి వాడిని మనం బయటికి కనబడ్డు కదా, ఎలా వాడిని సేవించడం ఎలాగా అని ఇక్కడ ఉంటుంది. సేవింపవలను అంటే ఎలాగంటే వాని కథలలోని మాధుర్యము ఒక దివ్య గంగ.
దాని అలల దొంతరలో మునిగి తేలుట ఎవరికైనాను చెవులకు విందు కలిగించును. ముందు అందుకనే భగవంతుడి యొక్క లీలా విశేషాలు అనేటువంటి వాటిని ఆ కథా శ్రవణము, ఆ కథలను మనం రోజు చదువుకోవడం, అది వినడం, అది చేస్తుంటే మనలో ఉన్నటువంటి కాంప్లెక్స్ అన్నీ మెల్లిగా కరిగిపోయి మనలో భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి జీవులలో అంతర్యామిగా ఉంది వాడే కాబట్టి వారిని సేవించడమే భగవత్ సేవ అనేటువంటిది మనకు మెల్లిగా వస్తుంది. అందుకే మాస్టర్ గారు ఇక్కడ 2 పాయింట్స్ చెప్పారు. ఇందా చెప్పిన దానిలో గోవర్ధనగిరిని చేయడం చేస్తే మామూలుగా ఏమనుకుంటామంటే మొత్తం విప్లవం లేవజేశాడనమాట కృష్ణుడు, అసలు ప్రాచీనంగా పెద్దల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని కాదని చేశాడు అని. మాస్టర్ గారు మనకు భాగవత ప్రకాశం 4వ భాగంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవామయం అనే యజ్ఞం అంటారు, వేదములో ఉన్నటువంటి ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ అక్కడైనా పునరుద్ధరించారు అని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే, ఏమండి కొలిస్తే చాలు వాళ్ళని భగవంతుని అయితే సేవించాలి అన్నారు. అంటే ఏమిటి అంటే మాస్టర్ గారు దీనికి ఏం చెప్పారంటే, ఒక పరమ గురువులు చెప్పిన మాటని చెప్పారు. మనం దేవుణ్ణి కూర్చొని ఆయన ఇంద్రుడివి చంద్రుడివి అంతటి వాడు ఇంతటి వాడని పారాయణలు చేస్తూ భజనలు చేస్తూ ఉంటే దేవుడేం మెచ్చట, అది కొలవటం అంటారు. ఆయన కొలిస్తే ఊరుకోడు, ఆయన ఎప్పుడు సంతోషం ఇదవుతాడు సేవిస్తే. అంటే ఇప్పుడు చెప్పారు కదా, అందరిలో ఉన్న పరమాత్మని సేవించడం చేయాలి. అది మానేసి ఓన్లీ ఆయన స్మరిస్తూ కూర్చుంటాను అంటే అది ఎలాంటిదంటే అంటానికి ఒక పరమ గురు చెప్పిన మాట చెప్పారు. భగవంతుడి గురించి ఎంతగానో మాట్లాడుతున్నావుట అంటే అంతగా నువ్వు నాస్తికుడివి అన్నారు. అసలు ఆ మాట చాలా స్ట్రేంజ్గా ఉంటుంది. ఇదేంటి నాస్తికుడు అంటారేమిటి అంటే, నువ్వు మాట్లాడటం మానేసి సేవలోకి వెళ్లకుండా ఊరికినే ఆయన గురించి చెప్పుకుంటా భజన చేసుకుంటా కూర్చుంటా కమ్మగా అంటే నువ్వు దొంగవే అని చెప్పాడు. అంటే నువ్వు ఎక్కడా ఆచరణలోకి రాలేదు. నువ్వు కొలసడం సరిపోదు దేవుణ్ణి. అంటే రేపు పారాయణలు చేస్తా సహస్రనామాలు చేస్తా తప్పు కాదు, అదంతా మళ్ళా ప్రవర్తనలోకి దించి ఇంకోళ్ళలో రూపంలో ఉన్న వాసుదేవుడిని సేవించడంలోకి రాకపోతే ఇదిగో అలా అవుతుంది అని. ఇప్పుడు మనము 7 రోజుల్లో మొత్తం పారాయణ చేస్తాం అనుకోండి, భాగవతం పారాయణ చేసేసాం, మంచిదే. కానీ పారాయణ చేసేసినంత మాత్రాన ఆయన చదివేవాడు ఏదైతే భాగవతంలో చెప్పబడిందో ఏ రకంగా జీవించాలని, మన చుట్టూ ఉన్నటువంటి జీవుల రూపంలో ఉన్నటువంటి భగవంతుని ఎలా సేవించాలి అనేటువంటిది దాని కథలే ఇందులో ఉన్నాయి. ఆ కథల్ని మేము చదవడం అంటే పారాయణ చేసాం, పారాయణ చేస్తే మంచిదే. కానీ ఆ పారాయణ దేని చేస్తున్నామో అందులో ఏం చెప్పబడిందో ఆ రకంగా జీవించడానికి కావాల్సినటువంటిది ప్రయత్నం చేయకుండా ఊరికే పారాయణ చేస్తే మాత్రం మనం అనుకుంటాం ఈ పారాయణ చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యం అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి కాలుష్యాలన్నీ పోవడం. అది పోవాలంటే ఏం చేయాలి? అదో చెప్పబడినటువంటి విధంగా మనం జీవించడం ప్రారంభించాలి. అందుకని భాగవతం అంత పారాయణ చేసేసాం అనుకుంటే చాలదు. పారాయణ చేయడం అనేటువంటిది కాకుండా ఆచరించడం, దానిలో చెప్పినటువంటి దాన్ని. ఇతర దేవతలను కొలిచిన సిద్ధులు కలుగును. ఇతర దేవతలు మాస్టర్ బ్రాకెట్లు ఇస్తున్నారు. ఇతర దేవతలని కొలిస్తే ఏమన్నా సిద్ధులు వస్తాయి. అది పెద్ద కష్టం కాదు. అనగా కార్యసిద్ధి కోరినవాడు ఆ కార్యమును సిద్ధింపజే దేవతను కొలుచుట వల్లనే ఆ సిద్ధి కలుగును. ఇవన్నీ నేను చెప్పుకున్నాగా. ఏ దేవతలా కొలిస్తే ఏమొస్తుంది అనేటువంటిది సిద్ధులు వస్తాయి. ఈ కొలుచుట ద్రవ్య రూపములనో ఔషధ రూపములనో వ్యక్తి రూపములనో ఉండును. ఉదాహరణకు సంతతి కోరువాడు ప్రజాపతులను కొలవగాను అని చెప్పబడినది కదా. శరీరమునందు గుహ్యాముల అధిపతులు ప్రజాపతులని విరాట్ రూప వర్ణమును వివరింపబడినది. వారిని కొలుచుటయే ప్రజాపతులను ఉపాసించుట. అనగా అధర్వణాది ప్రక్రియల మార్గమున పుంస్త్వమును బుద్ధి చేయుటకు గుహ్యావయవముల వ్యాధులను దౌర్బల్యములను పోగొట్టుటకు చెప్పబడిన మూలికల రూపమున సేవింపవలను. అట్లే వ్యవహారముల జయము కోరువాడు న్యాయవాదినో న్యాయమూర్తినో కొలిచి ఉపాసింపవలను. అంటే ఏమిటి? కర్మాచరణం వల్ల తాత్కాలికమైన కార్యసిద్ధి వెంటనే స్వల్పకాలమున కలుగును అని గీతలో కృష్ణుడు చెప్పాను. ఈ విధంగా కాక సర్వాంతర్యామిని కొలవలని అన్నచో జీవులకు సేవ చేయవలెను. అది అసలు అల్టిమేట్. భగవంతుని కొలవడం అంటే
ఏదో ఒక రూపంలో జీవులకు సేవ చేయుట. అది నువ్వు ఆవులకు సేవ చేయొచ్చు, గోసేవ, మానవులకు సేవ చేయొచ్చు, మాధవ సేవని. నువ్వు ఏ రకంగా అయినా సరే, లేకపోతే చెట్లకి మొక్కలకి సేవ చేయొచ్చు. జీవులకు సేవ చేయుట అనేటువంటి దాన్ని గుర్తుంచుకోవాలి. ఇట్లు జీవులకు సేవ చేయుటయే కొలచుట్టుగా నేర్చుకున్న వానికి, ఏర్పరచుకున్నవానికి జీవులకు సేవ చేయుటయే కొలచుట్టుగా ఏర్పరచుకున్నవాడికి దానివల్ల ఏమవుతుందంటే అహంకార మమకారాలు తరుగుతాయి. అక్కడ ఉంది రహస్యం అంతా. మనలో ఉన్నటువంటి రెండు కారాలు, ఒకటి అహంకారము, ఇంకోటి మమకారము. అహంకారము అంటే నేనే కదండి ఇవన్నీ చేస్తుంది, నేనే కదండి భాగవతం అందరికీ చెప్తోంది, నేను ఇంత వివరంగా చెప్పకపోతే వాళ్ళకి ఎక్కడికి తెలుస్తుంది, ఎలా తెలుస్తుందండి అనుకోండి నేను. ఇది పెద్ద కారం అన్నమాట లోపల. ఆ తర్వాత వికారం పుడుతుంది. ఇది బాగా ఎక్కువ అవుతాయి. ఇది అహంకారం. ఇది దేనిలో అయినా సరే నేనే మనకి భగవద్గీతలో ఇస్తాడు దైవాసన సంపద విభాగ ఎవరిలో. నేనే దీనికి అంతటికి కారణము, నేనే దీని అంతటి చేసేటువంటి వాడిని అనేటువంటివి ఆసురీ సంపదకి చెందినవి అన్నాడు. ఈశ్వరోహం అహం భోగి ఇలా అంటారు వాళ్ళు. నేనే ఈ మొత్తం నేనే కదండి నీవంతా చేసేటువంటిది అనుకుంటాడు వాడు. అందుకని తానే నా కుటుంబాన్ని పోషణకి నేనే కదండి, కానీ నేనే లేకపోతే వీళ్ళు ఎవరెవరు పోషించేవాళ్ళు అని మరి అహంకారమే. భార్యాభర్తలు ఒకరి మీద కోపించినప్పుడు అలాగే అనుకుంటూ ఉంటారు. నన్నే కనుక చేసుకుని ఉండకపోతే నీకు ఎవరు చేసి పెట్టేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళడానికి వాటి టైంకి నేను చేసి పెడుతుంటే నీకు అలా ఉందా? నీకు నేనేదో ఒకటి అడిగితే పెద్ద నువ్వు నన్ను ఇది చేస్తావు, నన్నే కనుక చేసుకుని ఉండకపోతే నీకు ఎవరు చేసి పెట్టేది అని అడిగింది ఒక ఆవిడ. వాడు మహా రఫ్, వాడు మామూలు వాడు కాదు, రఫ్గా మాట్లాడుతాడు వాడు. అసలే నీ జేజమ్మని చేసుకునేవాడిని ఆవిడ చేసి పెట్టేది అన్నట్టు వాడు, మరి ఘాటుగాను. అలాగే అట్నుంచి ఇటు కూడా అంతే. నేనే కనుక లేకపోతే వీళ్ళందరినీ ఎవరు పోషించేవాళ్ళు, ఎవరు సన్యాసి నీకంటే మంచివాడు భర్త అయి ఉండేవాడు, వాడు పోషించేవాడు అందరు మాస్టర్ గారు. నీలాంటి నసగాడు కాకుండా మంచివాడే భర్త దొరికి ఉండేవాడు, వాడు కర్మగాలు నువ్వు నీలాంటి భర్త దొరికాడని నోరు మూసుకో అని చెప్పారు. అందుకని ఏ స్టెప్లోనే సరే అహంకారము అనేటువంటి దాన్ని వదిలించుకోకపోతే పెద్ద గుదిబండి అవుతుంది. అది నేనే కారణం, నువ్వు కారణం ఏమిటి అసలు? నువ్వెంత? మన గురించి మనం ఏమనుకోవాలంటే, ఎలా భావించాలంటే చైతన్య మహాప్రభువు చెప్పాడు, తృణాద పిసునీచేన, గడ్డి పరక్కంటే నేను తక్కువ వాడిని. అంటే మనం డిప్రెస్ చేసుకోవాలి అది అర్థం కాదు. నేను చాలా గొప్పవాడిని అనుకోకూడదు. గడ్డి పరక కంటే కూడా నేను భగవంతుడి యొక్క దీనిలో అంతకంటే కూడా సునీచేన, తక్కువ వాడిని. అంటే నేను నీచమైనటువంటి వాడిని అర్థం కాదు. అది అహంకారం అనేటువంటిది దాన్ని అధిగమించాలంటే మాత్రం అదే మార్గం. రాజుగారు ఉండేవాట, చక్కగా ధర్మంగా పరిపాలించేవాట. ఆ తర్వాత అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఉండే ఋషులు, తన రాజ్య పరిధిలో ఉన్న ఆశ్రమాలు వాటిల్లో కూడా ఎప్పుడు వెళ్ళి ఏమేం కావాలో అన్నీ అడుగుతూ ఏర్పాటు చేయడమే కాకుండా మళ్ళీ అప్పుడప్పుడు మళ్ళీ ఇన్స్పెక్షన్ లాగా వెళ్ళి, అయ్యా మీకు అన్నీ అందుతున్నాయా, నా పాలనలో అన్నీ అందుతున్నాయా, ఇలా అడుగుతుండేవాట. ఓసారి ఒక ఆయన చెట్టు కిందే కూర్చొని, ఆయనకి వేరే ఏమీ లేవు, కూర్చొని వెళ్తున్న చోటుకి వెళ్ళి, అయ్యా మీకు అన్నీ అందుతున్నాయా, నా పాలనలో నేను ఏర్పాటు చేస్తున్నది, ఇట్లా అడుగుతూ ఉంటే ఆయన అసలు మాట్లాడట్లేదట. వీడికేమో అక్కడికి వచ్చేటప్పటికి ఇగో దెబ్బతిన్నది, ఏం మాట్లాడేంటి ఇంత ఏర్పాటు చేస్తూ ఉంటే అని ఆయన్ని, అయ్యా మీకు అందుతుందా చెప్పండి, మీరే ఇదేమిటి అని అడిగారట. అంటే నేను చేస్తుంది మీకు ఎలా ఉంది అన్నట్టుగా అడగనే ఆయన నవ్వి చేతిలో ఉన్నటువంటి ఓ దాన్ని అలా వేసేట, పక్కకు ఓ రాయి తీసి ఇలా గట్టిగా వేసేట కింద. ఆ రాయి పగిలిందట, గుండ్రాయిలాగా ఉంది. అది వేసి పగిలింది. ఆ పగిలిన దాని నుంచి బయటికి కప్పు వచ్చిందట, బెకబెకమంటూ. ఆ రాజుకు అర్థమైపోయింది. అంటే ఆ లోపల ఉన్న కప్పకి ఇన్నాళ్ళు ఎవడు పెట్టాడు ఆహారం
అంటే నువ్వు కాదులో పెడుతోంది, నీకైనా నాకైనా పెడుతోంది పరమాత్మే. అంటే రాజు వివేకవంతుడే, చిన్న అహంకారంలోకి వెళ్ళాడు, వెంటనే వెలిగి ఆయన నోటితో కూడా చెప్పలే, సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అందుకని అహంకారం అనేటువంటి దాన్ని అధిగమించకపోతే కొన్ని జన్మలు దాంట్లో వెళ్ళిపోతాయి. రెండోది మమకారం, ఇది పెద్ద కారమే. నాది అనేటువంటి భావన, ఈ నాది అనేటువంటి భావన ఇంకా అన్ని ఇది అదే ఉండదు. మన శరీరం దగ్గర నుంచి, మన తెలివితేటల దగ్గర నుంచి అన్నిటి అందు నాది అనేటువంటి భావన ఉంటుందే, అక్కడ ఇరుక్కుపోతాం. ఇది మమకారం. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే ధృతరాష్ట్రుడే. వాడు అందుకనే వాడు కొడుకుల గురించి మామకాహ అంటాడు. నా వాళ్ళు అంటే నా వాళ్ళు కాని వాళ్ళు, వెంటనే అక్కడ డిస్టింక్షన్ అన్నమాట. మామకాహ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అన్నాడు మొట్టమొదటి శ్లోకమే భగవద్గీతలో. నా వాళ్ళు పాండవులు అని నా తమ్ముడు కొడుకులు. ఆ తమ్ముడు కొడుకులు కూడా అనలే, నా వాళ్ళు పాండవులు. మామకాహ పాండవాశ్చైవ, వాళ్ళు ఏం చేస్తారో చెప్పబోయి సంజయ అన్నాడు. అందుకని నా వాళ్ళు, నా వస్తువులు, నావి అని దేని ఎందుందో అంతా మమ మమ మమ, నాది 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 అని అర్థం. మమ అంటే నాది అని అర్థం. ఇవి మనకి పెద్ద లిస్టు తయారు చేసుకోవచ్చు. నీ నాది అనుకున్నటువంటివన్నీ ఒక లిస్టు తయారు చేయండి అని ఇచ్చానుకోండి, ఒక పట్టాన్ని పూర్తి అవుతుంది లిస్టు. ఇంకా ఇంకా యాడ్ అయిపోతూ ఉంటుంది అన్నప్పటిగా. మీకు కొంత టైం ఇచ్చాము, కొంత టైం తీసుకొని పూర్తి చేసి లిస్టు పట్టరండి. అన్నీ పూర్తి చేసామనుకుంటారు, నేను ఇంకొంచెం మర్చిపోయి ఇంకొని యాడ్ చేస్తూ ఉంటాను. నాది అనేటువంటిది. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దానికి ఏం చెప్పాడంటే, మరి దీనిలో బయటపడ్డా ఈ నాది అనేటువంటిది ఏం లేదు. నా మహా అంటే నాది కాదు అని పక్కన నా ముందు నా పెట్టావా, మహా అంటే నాది, నా మహా అంటే నాది కాదు. మనం రోజు నమః అంటూ ఉంటాం, మనం నమస్కారం అంటాం, నమస్కారం అండి అంటూ ఉంటాం. అంటే భగవంతుని మనం పూజ చేసేప్పుడు కూడా నమో నారాయణాయ, నమ శివాయ, నమః నమః అంటాం. నా మహ అంటే నాది కాదు అంటే ఎవరిది, అంతా నీదే అని అర్థం. వాడు పెద్ద దొంగ. నువ్వు ఒకసారి కనుక నువ్వు నాది కాదు నేను నీ వాడిని అంటే నేను తీసేసుకుంటా అంటాడు. వాడు లాగేసుకుంటాడు మొత్తం. లాగేసుకోవడం అంటే ఇచ్చేది వాడైతే. అందుకని మమకారం పోవాలంటే ఏం చేయాలి అన్నాడు. ఈ నాది అయినటువంటి భావన కదా, దీన్ని ఏది నాది కాదు అనేటువంటిది నువ్వు నిరంతరం ఫోకస్ చేయాలి. నాది కాదు. మరి ఇవన్నీ కాదనుకోండి, ఈ శరీరం అది కూడా నీదే, నీకు ఇవ్వబడిందా లేదా నీ సొంతమా? నీదేం కాదు. ఇందులో ఉన్న ఆపరేటర్స్ అంతా కూడా ఎవరిది, వాడికి సంబంధించింది. ఆ దేవతలు వాళ్ళందరినీ అందులో పెట్టాడు. వాళ్ళందరూ పనిచేస్తున్నారు. అగ్ని, వాయువు, వరుణుడు వీళ్ళందరూ పనిచేస్తుండే మనలో. అదేమిటండి, మనలో వాళ్ళందరూ ఉంటే మనకు కనబడలే, మనకెందుకు కనబడతారు వాళ్ళు? మరి మన పర్మిషన్ లేకుండా వీళ్ళందరూ మనలో ఎలా పనిచేస్తున్నారు? నీ పర్మిషన్ ఏమిటి? మన పర్మిషన్ తీసుకున్నారు వాళ్ళు పనిచేయాలంటే ముందు మనం ఉన్నాం. అసలు మనతో సంబంధం లేకుండా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, మనకి ఎప్పుడు కనబడరు. ఏమాయి బయటకు వచ్చి కనబడచ్చు కదా, ఎందుకు నీకు కనబడ్డావు సార్? పని పట్టలేని వాడికి. పరోక్ష ప్రియులు దేవతలు. పరోక్ష ప్రియా ఇవహి దేవాహ అని వేదన చెప్పబడింది. దేవతలు పరోక్ష ప్రియులు. వాళ్ళ పని వాళ్ళకి అప్పచెప్పించి చేసుకుంటూ వెళ్తారు తప్ప వీళ్ళు మనం గుర్తించారా లేదంటే వాళ్ళ సంబంధం లేదు. అబ్బా ఇంద్రుడు గారు మీరు నాలోనే పనిచేస్తున్నారా అని మనం ఏమనక్కర్లేదు. మనలో ఫ్యాకల్టీస్ కానీ ఇవి కానీ ఇవంతా కూడా వాళ్ళ పనే, మనదేంటూ ఏమీ లేదు. అందుకని నువ్వు నాది అనడానికి వీలైనటువంటిది ఏమీ లేదు అని అల్టిమేట్. చివరిగా సత్యం ఏంటంటే ఇందులో ఏది కూడా నాది అనడానికి వీలు లేదు. అందుకు నమః ఏ మంత్రానికైనా సరే నమః అనడానికి కారణం అది. నాది కాదు. మీరు ఏ మంత్రం చేస్తున్నారో ఏ రూపంలో కొలుస్తున్నారో అక్కడ నాది కాదు, ఇదంతా కూడా నీదే అని భావం అనమాట నమః అంటే. అది అర్థం. నాది అయితే మనతో కూడా రావాలిగా, వస్తుందా? రాదు, ఏమీ రాదు. అందుకని నాది అనేటువంటిది ఏమీ లేదు అని తెలియదు. అందుకని అహంకారం, మమకారం ఆ రెండు కూడా అవి అందుకని అని చెప్తున్నారు ఇక్కడ.
నిర్మల, అప్పుడు అహంకార మమకారాలు తొలుగుతాయి, కానీ నిర్మల జ్ఞానం, ప్యూర్ నాలెడ్జ్ అనేటువంటిది మనకి ఎప్పుడు వస్తుందంటే ఈ రెండు అడ్డొస్తాయి. ఈ రెండు అడ్డు తొలిగితే కానీ ప్యూర్ నాలెడ్జ్ రాదు. అంతర్యామిపై కలిగిన విశ్వాసం వలన వైరాగ్యం ఉదయించును. అందరియందు ఉన్నటువంటి వాడిని అంతర్యామి అంటారు కదా, భగవంతుని, ఈశ్వరుడు. ఆయన పైన ఉన్నటువంటి విశ్వాసం వల్లనే వైరాగ్యం అనేటువంటిది కలుగుతుంది. కోరికలు తొలగును అంటే కోరికలు మనం అన్నీ కూడా మన కోరికలు సఫలం అవుతాయి, మన కోరికలు తీరుతాయి కాదు, కోరికలు తొలగును అన్నాడు. అది చాలా గడుసు వాళ్ళు మామూలుగా కోరికలు తీరును అని, కోరికలు తీరును అనేవాళ్ళు కదా, కోరికలు తొలగును అంటే కోరేటువంటి లక్షణం నిలపోతుంది అని అర్థం. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఉన్నటువంటి స్థితినే మోక్షం అంటారు. కోరవలసినటువంటి స్థితి లేకుండా ఏవి కండిషనింగ్, సెల్ఫ్ కండిషనింగ్ లేకుండా ఉంటే దాన్ని మోక్షం అంటారు. అది మోక్షం అంటే. మోక్షం అంటే ఎక్కడి నుంచి వచ్చేటువంటిది కాదు. అందుకని రమణ మహర్షి వారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన, నాకు మోక్షం కావాలన్నట్టు, రాదు పోవప్ప అన్నట్టు ఆయన. ఎక్కడ చాలా దూరం నుంచి వచ్చాడు. రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్తే మోక్షం వస్తుంది ఎవడో చెప్పాడు వాడికి. అక్కడి నుంచి వచ్చాడు, మోక్షం వస్తుంది, మోక్షం స్వామి మోక్షం అని, రాదు పోవప్ప అన్నాడు ఆయన. ఏదో పాపం ముసలాయి కదా, ఏదో అప్పుడు ఆ టైం కన్నా పర్లే, మళ్ళీ కాసేపు వెయిట్ చేసి మళ్ళీ అడుగుదాం అనుకున్నాడు. అలా 2-3 రోజులు వెయిట్ చేసి మళ్ళీ అదే చెప్పాడు. అప్పుడు చివరికి చెప్పాడు, పోవలసింది బంధం కానీ రావాల్సింది మోక్షం కాదురా అప్ప అన్నాడు. నువ్వు చిక్కులు వేసుకునేటువంటివన్నీను నీ లైఫ్లో, ఈమె నా భార్య కాబట్టి నేను చెప్పినట్టు వినాలి, వీడు నా కొడుకు కాబట్టి నా చెప్పు చేతుల్లో ఉండాలి, ఇది ఎవడేసుకోమన్నాడు చిక్కులా? నేను ఇవన్నీ నువ్వు వేసుకున్న చిక్కులు. వీడు నాకు స్నేహితుడు, వీడు నాకు శత్రువు, ఇవన్నీ బంధాలు. ఈ బంధాలని ఏం చేసావు, నువ్వు వేసుకున్నావు. ఈ బంధాలు పోతే ఉన్నటువంటిది అసలు స్వరూపం, దాన్నే మోక్షం అంటారు. అంతేగాని మోక్షం అంటే వేరే ఎక్కడి నుంచో వచ్చేటువంటిది ఏమీ ఉండదు అని చెప్పి పెద్దవాళ్ళందరూ కూడా చెప్పారు. రమణ మహర్షి వారు కానీ, పరమహంస వారు కానీ, మాస్టర్ గారు కానీ ఎవరు చెప్పినా సరే మోక్షం వచ్చేదేం ఎక్కడి నుంచో వచ్చేది ఉండదు. నువ్వు పెట్టుకున్న చిక్కుల నుంచి బయటపడ్డమే మోక్షం. మోక్షం అంటే బయటపడ్డామని అర్థం, విమోచనం. ఇంక ఇప్పుడు 41, 42 ఇది సంసారమును తరింపక తప్పదు అని మాస్టర్ హెడ్డింగ్ పెట్టారు దానికి. అని ఇట్లు రాజునకు శుకుండు చెప్పానని అయినా విని శౌనకుండు సూతులకి ఇట్లనియే. సుఖయోగీంద్రుడు పరీక్షితుడికి ఏం చెప్పాడో ఆ కథ అంతా మళ్ళీ ఆయన శౌనకుడు వాళ్ళందరికీ కూడా సూతుడు చెప్తున్నాడు. అది అందుకని వాళ్ళన్నారు పిల్ల ఏమంటే, పరతాత్పర్యముతో నిటు భరతాన్వయ విభుడు శుకుని పలుకులు విని సత్వరతాయుతుడై శ్రేయస్కరతామతి నేమి అడిగే గణుతింపగదే అని వాళ్ళు శౌనకాదులు మునులు సూతుని అడిగారు. అంటే ఏమడిగారంటే, ఏమడుగుతున్నారు వాళ్ళంటే, ఈ విధముగా శుకుడు పరీక్షిత్తులు చెప్పనని సూతుడు పలుకగా మరల శౌనకుడికి ప్రశ్నించను. మిక్కిలి నిష్ఠతో వినుచున్న పరీక్షిత్తు శ్రేయస్సును కోరి సత్వరుడై మరల ఏమని ప్రశ్నించను. సత్వరుడై అంటే చాలా ఆయన చెప్పినటువంటి వాడిని వెంటనే స్వీకరించి, మరి కాలం వృధా చేయకూడదు కదా, 7 రోజుల్లో మనకు ముక్తి కావాలని కదా వచ్చాడు. అందుకని వెంటనే మళ్ళీ అడుగుతున్నాడు అనమాట. ఏమిటంటే, శుకయోగి పరీక్షితులకు ఈ విధంగా చెప్పాను, సూతుడు చెప్పాను. అప్పుడు శౌనకుడు ఇటు ప్రశ్నించను. శుకుని మాటలు పరీక్షితుని మిక్కిలి శ్రద్ధతో విని ఉండను. విన్న పిదప ఇంకనూ వినవల్లని శ్రేయస్సు పొందవల్లని త్వర కలిగి ఉండును.
అటుపై ఏమని ప్రశ్నించను. ఇప్పుడు 43 అంటే వరుసన ఈ పద్యాలలో ఇస్తున్నారన్నమాట. లో ఒప్పెడి హరికథలీయవి చెప్పెడినో ఎనుచు మాకు చిత్తోత్కంఠల్ కుప్పలు గొనుచున్నవి రుచులు ఉపతిలన్ నీ మనోహరోక్తులు వినగన్ అని విని సూతుడి ఇట్లది. ఏమన్నాడు సూత్రుడు అంటే, తూలెడి కూకటి తోడను బాలురతో నాడుచుండి బాల్యమున మహీపాలుడు హరిచరణార్చన హేళాలసుడగుచు ఉండే ఎంతయు నియతిన్. చక్కని విష్ణు కథలను ఎప్పుడు ఏ విధముగా పలికెదవో అని మా కోరికలు కుప్పలు కుప్పలై నీ పలుకులు వినుటకు త్వరపడుతున్నవి అన్నట్టు వాళ్ళు. అంటే అప్పుడు సూతుడు ఇట్లా అన్నట్ట, ఈ పరీక్షిత్తు పుట్టు వెంట్రుకలు మొగమును తూలిపడుచుండగా తోడి బాలులతో ఆడుకొడుచున్న చక్కదనాల వయస్సుననే విష్ణుమూర్తిని అర్చించుటందు విలాసమైన మాధుర్యమును అనుభవించుండేది వాడు. ఈ పరీక్షిత్ మామూలువాడు కాదయ్యా, సూతుడు శౌనకాదులు చెప్తున్నాడు. మరి సుఖయోగించడంతటి వాడు తనంతట తాను ఆయన పరీక్ష దగ్గరికి నడిచొచ్చి ఆయనకి ఉపదేశం ఇచ్చాడంటే పరీక్షిత్ మామూలు వాడా? మన ఎవరో అన్నారు పరీక్షిత్ అంత గొప్పవాడే కానీ మరి ఎందుకు ఆ చచ్చిన పావుని ముని నిమ్మి వేశాడు, ఆ కోపంతో ఉంది. అది ఎందుకు వేశాడు అనేటువంటిది మాస్టర్ గారు అక్కడ క్లారిఫై చేశారు, మనం చదువుకున్నాం కూడా. అదే కనుక అది చేసి ఉండకపోతే ఆ రోజు ఆయన కొడుకు ఆయన శపించేవాడు కాదు, 7 రోజులు చచ్చిపోతావు పాము గారిచని. అలా శపించకపోతే ఈ భాగవతం మనకు ఉండేది కాదు. లోకానికి భాగవతం రావాలంటే పరీక్షిత్ మహారాజు ఆయన ద్వారా ఆ తప్పిదం జరిగిందని వాసుదేవుని సంకల్పం తప్ప అని అర్థం చేసుకోవాలి మనం. లేకపోతే ఇలా మనం భాగవతం చెప్పుకోవాలని ఉండేదే మనకి ఉండకపోతే. అందుకని సుఖయోగేంద్రుడు తనంతట తానుగా వచ్చి ఉపదేశిస్తున్నాడంటే ఈ పరీక్షిత్ మామూలు వాడు కాదని చెప్తున్నాడు సూతుడు. పుట్టు వెంట్రుకలు మొగమును తూలిపడుచుండగా అంటే ఎంత వయస్సు, చిన్న వయస్సులో తోడి బాలులతో ఆడుకొనుచున్న చక్కదనాల వయస్సుననే విష్ణుమూర్తిని అర్చించుటందు విలాసమైన మాధుర్యమును అనుభవించుండేది వాడు. నిరంతరము వాడు ఆటల్లో పాటల్లో అన్నిటి ఎందు కూడా ప్రహ్లాదులాగే విష్ణుమూర్తిని అర్చించడం అనేటువంటి దాంట్లో చాలా మాధుర్యాన్ని అనుభవిస్తుండేవాట పరీక్షిత్తు. ఇక్కడ మహేష్ గారు దానికి కారణం ఏమిటో చెప్తున్నారు. ఇది జన్మ సంస్కారము. తల్లి గర్భమును విష్ణువు చే స్పృశింపబడి రక్షింపబడుట, ఇతడు గర్భస్థుడై ఉండగా బాధతో తల్లి పెక్కుమార్లు భక్తి పరవశేయి కృష్ణుని ప్రార్థించుట, ఇతని విష్ణు భక్తికి జన్మ సంస్కారములై ప్రహ్లాదాదుల వలె చిన్నతనముననే విష్ణుని యందు మాధుర్యం అలవర్చినవి. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ పరీక్షిత్తుకి ఆ కృష్ణ భక్తి అనేటువంటిది, ఆ విష్ణువుని అర్చించేటువంటి బుద్ధి అనేటువంటిది, అలా అర్చించడంలో ఉన్నటువంటి మాధుర్యం యొక్క అనుభూతి అనేటువంటిది, తను రక్షించిన వాడు ఆయనే పరమాత్మ అనేటువంటిది, ఇవన్నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే సంస్కారాలు వాడికి కలిగాయి. అందుకని ఇంకా ఆశ్చర్యం ఏముంది అని, ఇది జన్మ సంస్కారం వల్ల వచ్చింది, తల్లి యొక్క దేని వల్ల వచ్చింది. ఎందుకంటే తండ్రి వాడు యుద్ధంలో చనిపోయాడు కదా అభిమన్యుడు. అందుకని మనకి ఉత్తర కుంతి యొక్క ఐదు ఇచ్చిన తర్వాత వెంటనే ఉత్తరది కూడా ఇచ్చారు భాగవతంలో. మనం ముందు చదువుకున్నాం మనం భక్తియోగం, కుంతీదేవి యొక్క భక్తియోగం అని చెప్పి అది ఇచ్చిన తర్వాత ఉత్తర కూడా కృష్ణుడిని ప్రార్థిస్తుంది, అది కూడా మనం చదువుకున్నాం. అందువల్ల అటువంటి బ్రహ్మశిరో నామకాస్త్రం అనేటువంటి దాని నుంచి కూడా గర్భంలో ఉన్నటువంటి శిశువుని రక్షించాడు పరమాత్మ. అలాంటి దివ్యమైనటువంటి పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందినటువంటి వాడు సామాన్యుడు కాదు వీడు అని సూతుడు శౌనకాదులకి చెప్తున్నాడు.
ఇక్కడ ఇంకా బ్రాకెట్లో ఉంది, బ్రాకెట్లో ఇంకా ఉంది. ఇతని విష్ణు భక్తికి జన్మ సంస్కారంలో ప్రహ్లాదాదుల వలె. ఇప్పుడు చదివాను. ఇది విష్ణు భక్తికి జన్మ సంస్కారంలో ప్రహ్లాదాదుల వల్లే చిన్నతనం ఉందే విష్ణుని ఎందు మాధుర్యం. ఇంత చిన్న వయసులో ఆడుకునేటువంటి వయసులో వాడికి మాధుర్యం, దీంట్లో ఉన్నటువంటి మాధుర్యం దీని ఎందు ఇలాగా ఎలా ఏర్పడింది అంటే ప్రహ్లాదాడు అందుకని ప్రహ్లాదుడిలాగే ప్రహ్లాదుడు ఎలా అయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి లీలావతికి నారద మహర్షి ఆ నారాయణ మంత్రం ఉపదేశిస్తే గర్భంలో ఉన్నటువంటి వాడు అప్పుడు డైరెక్ట్గా మంత్రాన్ని ఎలా అయితే అందుకున్నాడో అలాగే శ్రీకృష్ణుని అందు భక్తి అనేటువంటిది, విష్ణు భక్తి అనేటువంటిది తల్లి గర్భంలో ఉన్నప్పుడే పొందినటువంటి సంస్కారం చేత చిన్నప్పుడు ఆడుకునేటువంటి వయస్సు దాన్ని వర్ణించడం కూడా ఎలాగంటే మగమున పుట్టు వెంట్రుకలు మగమున తూలిపడుతుండగా తోడి బాలతో ఆడుకున్నటువంటి చక్కదనాల వయస్సు. చిన్నప్పుడు మరి పిల్లలు ఇంకా పుట్టి వెంట్రుకలు తీయకుండా ముంగూరులో ఏముండి పిల్లవాడు కానీ చాలా ముద్దుగా ఉంటారు కదా వాళ్ళు పిల్లలు. ఆ వయస్సులో ఉన్నటువంటి వాడు అలా పిల్లలతో ఆడుకునేటువంటి వాడు, ఆ ఆటల్లో కూడా వాడికి విష్ణువే. అది ప్రహ్లాదుడు లాంటి పోలిక, ప్రహ్లాదుడితో పోల్చారు ఇక్కడ. ఎవరు? సూత మహర్షి చెప్తున్నాడు పరీక్షిత్ గురించి. ఎలాగంటే అట్టి పరమ భాగవతుండైన, ఇక్కడ దీంట్లో కూడా ఆ పలుకులు విని సూత్రిట్లనియే జులపాల జుత్తుతో బాలులతో కలిసి ఆడుకొనుచున్న వయస్సుననే పరీక్షిత్తు విష్ణు పాదములను అర్చించడం ఎందుకు కుతూహలము పెంచుకొనినవాడు. ఎందుకంటే పరీక్షిత్తు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి పురుషమేధం నవల చదివితే మనకు అర్థమవుతుంది. పరీక్షిత్తు జన్మించిన తర్వాత మరి వాడికి తండ్రి లేడు కదా, అందుకని తాతగారు ఎవరు? అర్జునుడు. కానీ పెద్ద ఆయన యుధిష్ఠిరుడికి, అర్జునుడు కూడా వాళ్ళ అన్నగారికి చేస్తే యుధిష్ఠిరుడు ఈ పిల్లవాడికి సంస్కారం అన్నీ కూడా చేసి వాడు పిల్లవాడు అప్పటి నుంచి ఎటువంటి వాడో యుధిష్ఠిరుడికి తెలుసు. ఆయన మహాత్ముడు కదా అని తెలిసినటువంటి వాడు. అందుకని చిన్నప్పటి నుంచి యుధిష్ఠిరుడి యొక్క ఆయన దగ్గర బాగా, ఆ తాతగారి దగ్గర బాగా పెరిగినటువంటి వాడు. యుధిష్ఠిరుడి యొక్క ట్రైనింగ్ అటువంటిది. అందుకని ఇంకా సహజంగా జన్మతః ఉన్నటువంటిది ఇంకా పెరిగి చాలా ఒక చిన్న మొక్క మహావృక్షం ఎలా అవుతుందో అలాగా పరీక్షిత్తులో అది ఇంకా అల్లుకొని బ్రహ్మాండంగా వాడు పెరిగాడు. అందులో ఆ యుధిష్ఠిరుడి యొక్క ఆ భక్తి వాళ్ళకి వచ్చింది, ఆ సమర్పణ బుద్ధి వాళ్ళకి వచ్చింది. అందుకనే కృష్ణ పరమాత్మ పరీక్షిత్, ఎందుకంటే ముందు ఈ పాండవులు మరి తర్వాత జనరేషన్ అందరూ వెళ్ళిపోయారు. మూడో జనరేషన్, ఆ తర్వాత జనరేషన్ వాడు కదా పరీక్షిత్, వాడు అక్కడే ఉన్నాడు. పైగాను వాడు కూడా లేకుండా చేద్దామనేగా అశ్వత్థామ అస్త్రం వేసింది, అపాండవం చేసేస్తాను లోకం మొత్తాన్ని అన్నాడు. అంటే పాండవులకు ఏమి సీటు కూడా లేకుండా చేసి పారేస్తా అన్నాడు వాడు. ఆ అస్త్రం వేసి గర్భవతిగా అమ్మాయి ఉంటే ఆ గర్భంలోకి వేసాడు డైరెక్ట్గా అస్త్రాన్ని. కానీ భగవంతుడు రక్షకుడు అయినప్పుడు ఇవన్నీ ఏం పనిచేయవు అని మన దగ్గర కనిపిస్తుంది. తల్లి యొక్క దీనివల్ల, సంస్కారం వల్ల. అప్పుడు ఈ పరీక్షిత్ చిన్నప్పటి నుంచి కూడా ధర్మరాజు యొక్క దీంట్లో పెరిగాడు. అందువల్ల ఒక మహారాజు కావాల్సినటువంటి అవి కూడా వచ్చాయి. దండనీతి, రాజనీతి ఇవన్నీ ఆటోమేటిక్గా అవిలాగా వచ్చాయి. కానీ కృష్ణ భక్తి అనేటువంటిది ఎంతగా అంటే వాడు సంకల్పిస్తే కృష్ణుడే వచ్చాడు. పురుషమేధంలో వాడు 33వ జన్మదినం నాడు వాళ్ళందరూ పౌరులందరూ వచ్చారు వాడు ఆశీర్దించడానికి పరీక్షితుని. పౌరులు, పురోహితులు వర్గం అందరూ వచ్చి అంతా
చేస్తుంటే అప్పుడు అక్కడ ధర్మరాజు, భీముడు, అర్జునుడు అందరూ వచ్చి ఒకరి తర్వాత కూడా ఆశీర్వదిస్తారు. నాయన మాలాగా మహాయుద్ధము మహా వినాశనం కారణం కాకుండా నీ దీంట్లో మన భరతఖండం అంతా కూడా చాలా చక్కగా ధర్మంతో వర్ధిల్లని ఆశీర్వదిస్తారు. ఇదంతా ఇంద్రాదు అంటాడు. తాతగారు అంటే ఎవరు? కృష్ణుడు పరమాత్మ. ఆయన ఒకసారి చూడాలని ఉంది, మీ ఆజ్ఞ అయితే వెళ్ళి రావాలని ఉంది అంటాడు. నీకు తప్పకుండా సిద్ధిస్తుంది అంటాడు. కిందకు వచ్చేప్పుడు కృష్ణుడు ఎదురుగుండా ఉంటాడు. అప్పుడు పరీక్షిత్ అంటాడు, తాతగారు సిద్ధ సంకల్పులు అంటాడు. ఏ తాతగారు? కృష్ణుడా లేకపోతే యుధిష్ఠిరుడా? అంటే రెండింటికి భేదం లేదు. కృష్ణుడే తానే స్వయంగా వచ్చాడు. వీటిని అనుకున్నాడు, కిందకు వచ్చేప్పుడు ఎదురుగుండా ఆయన అంతర్యామే తెలియదు ఏమిటి ఆయనకి. అప్పుడు కూడా ఎవరంటే, నీకు చాలా అద్భుతమైనటువంటి గుర్రాలు తెచ్చాను ఆయన, పారసీకమైన నుంచి వచ్చినటువంటివి, అవి పాలు అనంత తిని పెరిగినటువంటివి, అలాంటివి నీకు ఇస్తున్నాను, స్వీకరించమన్నట్ట. మళ్ళీ అక్కడ చిన్న పరీక్ష పెట్టాడు ఆయన పరీక్షిత్కి. నాకు ఇవన్నీ నీకంటే ఇంపార్టెంట్ కాదు, ఇవన్నీ నాకెందుకు అన్నాడా? అనలేదు. అలా అంటే ఫెయిల్ అయిపోతారు మళ్ళీ. ఆయన ఇస్తున్నా అన్నప్పుడు దాన్ని తీసుకోవడంలో. అలాగే స్వామి, కానీ నీ పాదములు ఉన్నటువంటి భక్తి, నీ పాదములు అనేటువంటి నీ సాన్నిధ్యం అనేటువంటిది, వాటిని మించినవి కావు ఇవన్నీ. నాకు కావాల్సింది నీ యొక్క అనుగ్రహం. అప్పుడు కృష్ణుడు అంటాడు, నీకు ఒక వరం ఇస్తున్నది, అపూర్వమైనటువంటి వరం. ధర్మ సంరక్షణం, ధర్మ సంస్థాపనం అనేటువంటి సమయం అవసరమైనప్పుడు నీలో అవతల వాళ్ళకి నేను కనిపిస్తా అన్నాడు. అది హయ్యెస్ట్ వరం కదా మరి. అయితే ఆ వరం వీడికి అర్థం ఎలా అవుతుంది? వాళ్ళు ఆయన అవతల వాళ్ళకి కనిపిస్తాడు. వీళ్ళు నాలో నేను చూసుకుంటే కృష్ణుడిలా ఉన్నా అనుకుంటే అదే ఉండదు అక్కడ. నీలో కదే మళ్ళీ వాళ్ళ వాడికి కాదు, అవతల వాడికి. అదే మనకి చివరిలో వాడు ఆవుని ఎద్దుని వాటిని పెట్టి చంపేస్తాను పబ్లిక్గా, అప్పుడు నీ కృష్ణుడు ఎక్కడున్నాడు చూస్తాను రమ్మను అని వాడు ఛాలెంజ్ చేసి పబ్లిక్గా వాడు చేస్తుంటే, వాడు బర్బరేకుడు, బర్బర దేశాన్ని నుంచి వచ్చినటువంటి వాడు చేస్తే, అప్పుడు మొత్తం దేశమంతా తిరుగుతున్నటువంటి పరీక్షిత్ అక్కడికి వెళ్ళి చూశాడు. ఒక్కసారి రథంలో దూకి వాడి కళ్ళలో చూసేప్పటికీ వాడి పరీక్షిత్ గారు కనబడింది. అప్పటిదాకా వాడు ఏమన్నాడు, మీ కృష్ణుడు ఎప్పుడు చచ్చిపోయాడు, ఇప్పుడు లేడు కృష్ణుడు, ఇప్పుడు నేను చేస్తాను, ఎక్కడి నుంచి వస్తాడో చూద్దాం అన్నాడు. తీరా చూసేప్పటికి పరీక్షిత్ స్థానంలో కృష్ణుడు కనిపించాడు వాడికి, చిత్రభుజ శంఖచక్రాలతో. భగవద్గీతలో చెప్పాడు, నేను సనాతనుడిని, శాశ్వతుడిని మాట్లాడాడు. ఏడిప్పుడు ఎక్కడి నుంచి వస్తాడో చూస్తాను. ఒక్కసారి కృష్ణుడు కనబడేప్పటికీ వాడికి అసలు భయపడిపోయి శరణాగతి అయిపోయాడు. అంతే, కత్తి తీశాడు పరీక్షిత్తు. నువ్వు గోవులు నరుగుతావా? నా రాజ్యంలో ఇది రాజ్యం బ్రహ్మం, ఎంతో ధర్మంతో కూడినటువంటి సామ్రాజ్యం, దీంట్లో నువ్వు వచ్చి గోవధ చేస్తావా? నీలాంటి వాడిని ఉంచకూడదు, నేను సంహరిస్తాను కత్తి తీస్తే. వాడు పాదాలను పడిపోయి శరణు వేడాడు. అథవా శరణు వేడిన వాడిని చంపకూడదు మా యొక్క వంశం ప్రకారం, అందుకని నువ్వు వెంటనే విడిచి వెళ్ళిపో అని చెప్పాడు. మన పురుషమేధం మళ్ళీ చదువుకుంటే మనకి ఎంత అద్భుతమైనటువంటిది అక్కడ తెలుస్తుంది మనకి. పురుషమేధం మనం చదువుకున్నాం కూడా, మన సప్తాహాల్లో చదువుకున్న విశేషాలు చెప్పుకున్నాం కూడా, మళ్ళీ చదువుకోవాలి. అది అటువంటి వాడు పరీక్షిత్. ఎందుకు సందర్భం అంటే, ఎందుకు సూతుడు పరీక్షిత్ గురించి మాస్టర్ గారు మాట అన్నారు ముందు మాటలో, పీఠికలో, పురుషమేధంలో. ఈ నవలలో నాయకుడు, ఈ నవలకు పురుషమేధానికి నాయకుడు కృష్ణుడా పరీక్షిత, అంత అభేదాన్ని అతను సిద్ధి పొందాడు అని చెప్పారు. అలాగా అట్టి పరమభాగవతుండైన పాండవయునకు వాసుదేవ పరాయణుడైన శుకుండు ఇట్లనియే. ఏమనంటే, వాసుదేవ శ్లోకవార్తలాలించుచు
కాలము ఏ పుణ్యుండు గడుపుచుండు, అతని ఆయువు దక్కన అన్యుల ఆయువు ఉదయాస్తమయముల ఉగ్రకరుడు వంచించి కొనిపోవు వాడది ఎరుగక జీవించు పెక్కేళ్ళు సిద్ధమనుచు అంగనా పుత్ర గేహారామ విత్తాది సంసార హేతుక సంగ సుఖంబు దగిలి వర్తింప కాలంబు తరి ఎరింగి దండధర కింకర్లు వచ్చి తాడనములు చేసి కొనిపోవ పుణ్యంబు చేయనైతిని పాపరతినైతినని పిట్ట పలవరించు. అంటే వాసుదేవుని కీర్తనము సంకీర్తనము కానీ కథా సన్నివేశములు కానీ వినుచు తన జీవితం ఏ పుణ్యాత్ముడు గడుపునో వాని ఆయువే నిజమైన ఆయువు అంటున్నాడు శుకయోగేంద్రుడు. నిజమైనటువంటి ఆయువు అనేటువంటి దానికి అర్థం ఏదంటే వాసుదేవుని సంకీర్తనము కానీ కథా సన్నివేశములు కానీ వినుచు తన జీవితం ఏ పుణ్యాత్ముడు గడుపునో వాని ఆయువే నిజమైన ఆయువు. బ్రాకెట్లో మాస్టర్ గారు ఏమంటారంటే విష్ణు స్మరణ యందు విష్ణువు ఉండును గనక అది విష్ణువు జీవించిన ఆయుష్కాలము అన్నారు. అది స్మరిస్తుంటే ఉండేది ఆయనే. మరి విష్ణు సహస్రనామంలో కూడా యశస్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాన్ని విముచ్యతే అని చెప్పారు కదా. ఆయన స్మరిస్తుంటే ఆయనే ఉంటాడు, మనం ఉండం. మిగిలిన వారి ఆయుర్దాయములను సూర్యోదయ సూర్యాస్తమయ రూపములుగా సూర్యుడు మోసము చేసి అపహరించును. ఈ వాక్యం చాలా నేను రోజు అయిపోయింది, ఇవాళ మళ్ళీ సూర్యోదయం అయింది. మన ఆయుష్లో ఒక రోజు అయిపోయిందని మనకి గుర్తుండదు. అమ్మ గుర్తుంచుకుంటే అమ్మ బాబాయ్ అదేమిటండి అప్పుడే ఇప్పటి నుంచి ఎందుకంటే ఆలోచించడం అంటాం అన్నమాట. మనం నువ్వు ఆలోచించకపోయినా అయిపోయింది, ఆ రోజు అయిపోయిందే, వెనక్కి రాదు మళ్ళీ. మన ఆయుర్దాయంలో ఒక రోజు అయిపోయినట్టు అదేం చేస్తాడంటే సూర్యుడు ఉదయిస్తాడు. అబ్బా సూర్యోదయం అయింది అనుకుంటాం మనం. అబ్బా ఇవాళ పనులన్నీ చేసుకుందాం అనుకుంటాం. ఇంతలోగా సూర్యాస్తమయం అయిపోతుంది. ఆ సూర్యాస్తమయం అయిపోయింది, ఇంక మనం విశ్రాంతి తీసుకుందాం. మళ్ళీ సూర్యోదయం అయిపోయింది. ఈ సూర్యోదయం అవుతుండే అస్తమయం అవుతుండే సూర్యుడు తిరుగుతుంటాడు. వాడు ఏం చేస్తాడు, మన ఆయువు మనకు గుర్తు లేకుండా చేస్తాడు. సూర్యోదయం సూర్యాస్తమయ రూపములుగా సూర్యుడు మోసము చేసి అపహరించును మన ఆయువుని. అంటే మోసం చేయడం అంటే ఏం లేదు, మనకు మరుపు వచ్చేట్టు చేస్తాడు. అదేమిటంటే బొత్తిగాను అలాగ అన్యాయం కదా అంటే అన్యాయం కాదు. ప్రతి నిమిషము మన ఆయువే గుర్తుందని కూడా మనకి. మనం బతికున్నా బతికిలేనట్టే. అదేమిటండి అంటే మృత్యు భయం కదా మనకి. అన్నిటికంటే మించిన భయం దేని గురించి? మృత్యువు గురించి. పెద్ద భయం అదే. మన ఆస్తిపాస్తులు పోతాయి, ఇవి పోతాయేమో, అది అవుతాయి, అవే భయాలు ఉంటాయి. కానీ అన్నిటికంటే భయం అమ్మో ఏమవుతుందో మనకి. అందుకని అలా ఉండడం కోసమే మన ఆయుర్దాయం అయిపోతుంది అనేటువంటిది మనకి తెలియకుండా రోజులు గడిచిపోతుంటాయి. ఇంకోటి ఆయన్ని స్మరిస్తూ ఉన్నప్పుడుదే అసలైన ఆయుర్దాయం. మిగతా మనం తెలియక ఆయుర్దాయం అనుకుంటూ ఉన్నాం. మనం చెప్పుకున్నాం కదా, మాస్టర్ గారు ఇచ్చిన ఉదాహరణ నారదభక్తురాల్లో. ఒక పావుని కట్ చేస్తే ఆ కట్ చేయబడ్డ భాగం కూడా కదులుతూ ఉంటుందట. అది జీవించి ఉంది అని అంటే ఎలాంటిదో మనం అలాంటి జీవితం గడుపుతూ ఉన్నామన్నారు వాటి స్మరించినప్పుడు. అది ఎరుగక సంసారి అయిన వాడు తను ఇంకనూ చాలా సంవత్సరాలు బతికి ఉండనని నిశ్చయము చే తీరుబడి లేని పనుల్లో జీవితం గడపను. చాలా బిజీగా ఉంటామండి. తీరుబడి లేకుండా ఉన్నటువంటిది గడుపుతూ ఉంటామని జీవితం. చాలా బిజీగా ఉన్నామండి. బిజీగా ఉండడం అంటే ఏమిటో మాస్టర్ గారు యోగ ప్రసంగాల్లో ఫస్ట్ పార్ట్లోనే ఒక చక్కని ఉదాహరణ ఇచ్చారు. కానీ భయంకరమైన ఉదాహరణ అది. ఏమిటంటే
అది తీరిక లేకుండా బిజీగా ఉన్నటువంటి వాడు అంటే ఎలాంటిదంటే ఒక చోట ఒక పంచో ఒక ఏదో పెట్టి ఉంచారట. వస్తే అక్కడికి ఆ చోటుకి రోజు 100 మంది 200 మంది వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ వచ్చిన వాడు ప్రతివాడు ఈ పంచ కాసేపు కట్టుకుని మళ్ళీ ఏదో ఉపాసన చేసాం మళ్ళీ ఏం చేసాం ఏంటంటే మళ్ళీ ఈ పంచ అక్కడ పెట్టి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకోటి వచ్చి మళ్ళీ ఆ పంచ కట్టుకుంటాడు. ఇలా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక 100 మంది కట్టుకుని విడిచిన పంచె ఆ బట్ట ఎటువంటిదో బిజీగా ఉన్నటువంటి వాడు మనస్సు అటువంటిది అన్నారు మాస్టర్ గారు. కొంప మునిగిపోయింది మనకి. బిజీగా ఉండడం అంటే ఒక వ్యాధి. మనం గొప్ప అనుకుంటాం, అబ్బా నేను చాలా బిజీగా ఉన్నానండి, నాకు టైం ఉండదండి. ఏమండి కాస్త పొద్దున కాసేపు 10 నిమిషాలు ప్రేయర్ చేసుకుని తర్వాత రోజు కాస్త 4 వాక్యాలు చదువుకుని అది బాగా ఇవన్నిటికీ టైం ఎలా ఉంటుంది? పొద్దున్న సాయంత్రం చాలా పని ఉంటుంది, చాలా బిజీగా ఉంటుంది. బిజీగా ఉండడం అంటే మాస్టర్ అన్నారంటే ఇట్ ఈస్ అ డిసీజ్, మెంటల్ డిసీజ్ అన్నారు. మరి ఎలాగండి? బిజీగా ఉండక్కర్లేదు, యాక్టివ్గా ఉండమన్నారు. మనం ఉండవలసింది యాక్టివ్గా అంటే ఏమిటంటే బిజీగా ఉండడం అంటే ఏమిటి అంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. శరీరముతో చేయవలసిన పనుల కంటే మనస్సు విపరీతమైన వేగంగా పనిచేయడం, అది బిజీగా ఉండడం అంటే. మనం జరిగేదే అది మనకి అంతంపదగా. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇవాళ 5వ రోజు, ఇక 2 రోజులు ఉంది అనగానే వెంటనే 2 రోజుల తర్వాత మనం బయలుదేరి వెళ్ళాలి కదా, 2 రోజుల తర్వాత బయలుదేరి వెళ్ళాలి, బుక్ చేసుకున్నాం, ఎక్కడికి వెళ్ళాలో అవన్నీ చేసుకున్నాం, అయిపోయింది కదా. ఇప్పుడు మనం హాయిగా సప్తాహంలో కూర్చున్నాం భాగవతం కదా, కానీ ఇక్కడ కూర్చొని ఏం చేస్తావు? దాన్ని ఆలోచిస్తావు. 2 రోజుల తర్వాత దాని గురించి ఇప్పుడెందుకు నువ్వు ఆలోచించడం? చేయాల్సిన పని చేసేసావు. కానీ ఉన్నటువంటి చోట ఏం చేయాలో దానిలో ఉండకుండా అది ఆలోచిస్తూ ఉంటావు. చూసావు, ఇది బిజీగా ఉండమంటే. ఇలాంటి నువ్వు అక్కడ ఆ క్షణంలో అక్కడ ఏం పని చేయాలో ఆ పని శరీరంతో చేస్తూ నీ మనస్సు చక్కగా అంతర్యామి స్మరణ చేస్తూ అయితే కామ్గా ఉందంటే వాడు నిజంగా యాక్టివ్గా ఉన్నటువంటి వాడు. అలా యాక్టివ్గా ఉండమని చెప్పారు. బిజీగా ఉన్నాడంటే అర్థం ఏంటి? శరీరం మనస్సు అంత వేగంగా పనిచేయలేదు. ఎలా చేస్తుందండి? ఇది మ్యాటర్ అండ్ ఫోర్సు. పదార్థం ఫోర్స్ దానికి దీనికి సరే ఎలా అంత స్పీడ్ ఎలా అవుతుంది? కాదు, అది అవుతుంది కదా. వీడి ఇక్కడి నుంచి ఇప్పుడు అమెరికా వెళ్ళాలనుకోండి, వాడికి కొన్ని గంటలు పడుతుంది కనీసం. ఎంత వేగంగా వెళ్ళినా 24 hours కూడా ఇది చేసి వెళ్ళాలి. అది అక్కడ వీడి మనసుతో కూర్చుని నేను అమెరికా అనుకున్నాను అనుకోండి, వెంటనే అక్కడ ఉంటాడు వాడు. శరీరం ఎలా వెళుతుందా? ఫ్లాష్ లాగా. కానీ అది తెలియక మనం ఏం చేస్తామంటే మెంటల్గా హై స్పీడ్లో ఉంటుంది, మైండ్ హై స్పీడ్లో ఉంటుంది, శరీరం ఏమో దానికి తగినటువంటి ఇదేగా శరీరం అలసిపోతూ ఉంటుంది. మనం ఎందుకు ఎక్కువ అలసిపోతామో కూడా చెప్పారు మాస్టర్ గారు. మనం ఎక్కువ ఎందుకు అలసిపోతామంటే శరీరంతో పనిచేయడం వల్ల అలసిపోం. కానీ మనం అనుకుంటే అబ్బా ఇంత పని చేసేస్తున్నాం నా దుంపదేగా రోజు అలసిపోతున్నాను అనుకుంటాడు. పని శరీరంతో పనిచేయడం వల్ల కాదురా అబ్బాయి, ఈ శరీరంతో చేసిన పని కంటే 100 times 1000 times నీ మనస్సు కొడుతుంది, దానివల్ల అది అలసిపోతామని. ఈ కారణం. దీని ప్రూఫ్ ఏమిటి? మనమే ప్రూఫ్, ఇంకోటి ప్రూవ్ చేయక్కర్లే మనకి. ఇవన్నీ కూడా ఏవైతే చెప్పారో పతంజలి చెప్తూ మాస్టర్ గారు, వీటిని ప్రూవ్ చేసుకోవడం దీని ల్యాబొరేటరీ వేరే చోట అక్కర్లే. మన శరీరమే ల్యాబొరేటరీ, మన మైండే ల్యాబొరేటరీ, మన ఇంద్రియాల ల్యాబొరేటరీ. దీంట్లో మనమే ప్రూఫ్. పొద్దు నుంచి సాయంకాలం లాగా డిస్పెన్సరీలో పనిచేస్తున్నామండి అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు అలసట వస్తుంది. అలా అనుకోకుండా చేస్తూ ఉన్నటువంటి వాడికి అలసటైన రాదు. తాతగారు చెప్పేవారు, ఆ బుజ్జిగారు ఉన్నారు చూసారా బాబు గారు, అలా పొద్దున 8 గంటలకు అలా కూర్చుంటాడు, ఆయన రాత్రి 12 గంటలైనా అలాగే ఉంటాడండి, అసలు అలసటే కనిపించిన మొహంలో అని తాతగారు చెప్పేవారు. రామకోటయ్య గారు అలా ఎందుకు చెప్పేవారంటే నాయన అలాగా అది అసలు ఉండవలసిన స్థితి అని చెప్పడం కోసం చెప్పేవారు ఆయన. అది ఎప్పుడు సంభవిస్తుంది? బిజీగా ఉండకుండా యాక్టివ్గా ఉన్నవాడికి సంభవిస్తుంది. బిజీగా ఉన్నవాడికి ఎప్పుడు కూడా అబ్బా అలసట ఇవన్నీ వచ్చేస్తుంటాయి. అది ఇక్కడ అన్నటువంటిది. అందుకని ఇక్కడ
ఆయువు అనేటువంటిది. ఇక్కడ ఏమిటంటే అది ఎరుగక సంసారం అయిన వాడు తను ఇంకనూ చాలా సంవత్సరాలు బతికి ఉండను నిశ్చయించే తీరుబడలేని పనుల్లో జీవితం గడపను. భార్యను గూర్చి, బిడ్డలను గూర్చి, ఇంటిని, తోటను, ధన సంపాదనను గూర్చి ఆలోచించుండను. అది పెద్ద వాళ్ళకి ఎందుకు ఏం చేయాలో, వాళ్ళకి ఎప్పుడేం చేయాలో చేయడం తప్ప వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు అనుకోండి, అక్కడ ఉంది చిక్కాకంతా. భార్య ఎందవచ్చు, పిల్లలైందవచ్చు, ఆస్తిపాసులైందవచ్చు, నేనైనా అవ్వచ్చు. వాటిని గురించి నువ్వు ఆలోచిస్తున్నావే, ఈ సమయం అంతా నీ ఆయువు ఫినిష్, నీ ఆయుర్దాయంలో రైట్ ఆఫ్ అయిపోతుంది, ఏమి ఉండదు. అందుకని వాడు పాపం అందు సుఖమును చేకూరవల్లని ఆశతో కష్టపడుచుండను. ఇదొకటి వెళ్ళిను. ఒరే ఎందుకని ఇంత కష్టపడుతున్నావు అంటే సుఖంగా ఉండడం కోసం అంటాడు వేస్ట్ గారు అంటారు. అదేమిటది? సుఖము కష్టము రెండు పూర్తి ఆపోజిట్ పోల్స్. వాడు సుఖంగా, నీకేం కావాలి? సుఖంగా ఉండాలి. మరి నువ్వు ఎందుకు ఏం చేస్తున్నావు? వాడు పొద్దున్న లేచినప్పటి నుంచి పరుగులు, ఉరుకులు. ఒక పక్కన అమెరికన్ టైంలో పనిచేయాలి, వీళ్ళ తర్వాత ఇండియన్ టైంలో పనిచేయాలి, అదైన తర్వాత ఇంకోటితో పనిచేయాలి. ఇక వీడు అలాగా దాని ముందు కూర్చుని ఆనందంలో కూడా ఏదో నోట కొట్టుకుంటున్నట్టుగా చూస్తూ అది పని చేస్తూ అలా కొట్టుకుంటుండే. ఎందుకు చేస్తున్నావు? ఇంత కష్టం ఎందుకు పడుతున్నావు? సుఖపడడం కోసంట. అదేమిటిది? అవునండి, మరి భార్యాభర్తలు ఇద్దరం కూడా అంతగా సంపాదిస్తే తప్ప మరి ఆ ఈఎంఐలు ఎవరు కట్టమన్నాడు? అసలు అది అప్పు ఎవరు చేయమన్నాడు? మరి ఇళ్ళు ఎలా వస్తాయి, ఆస్తులు ఎలా వస్తాయి? అప్పు తీసుకోకపోతే. అవి కావాలి అంటే అప్పు తీసుకోవాలి. అప్పు తీసుకుంటే నువ్వు ఈఎంఐ కట్టాలి, నెత్తిమీ పడతాడు వాడు. ఏ మంత్రులు ఈఎంఐ కట్టు అంటే వాడు ఏమన్నా పంపిస్తాడు వాడు మన తనడానికి. అందుకని అవి కట్టాలంటే ఇద్దరు కూడా చచ్చేట పని చేయాలి. అబ్బా ఎంతో కష్టపడుతున్నారు. ఎందుకు కష్టపడుతున్నావు? నీ కోరికలు తీర్చుకోవడం కోసం, నువ్వు చేసినందుకోసం. అంతేనా కాదా అన్నాడు. అందుకని వీడు పాపం ఎందుకు రాయిదంటే సుఖపడడం కోసం అంటాడు. అది పడటమే తప్ప సుఖం ఉండదన్నారు మాస్టర్. సుఖమను మాటకు గల అర్థమును మాత్రము పట్టుకొని పెనుగులాడుచుండను. మరి మాస్టర్ గారి వాక్యం చూడ ఎలా ఉందో. సుఖం అంటున్నావు కదా, బాగానే ఉంది. సుఖమను మాటకు, సుఖమని ఊరికి మాట మాత్రమే. నిజంగా సుఖపడుతున్నావా? దాని అర్థము తెలియక పట్టుకుని పెనుగులాడుతుండను అన్నారు. అలా జీవితంలో అలా కొట్టుకుంటూ పెనుగులాడుకుంటూ ఉంటే ఇంతలో జీవిత పరిమితి పూర్తి అగును, తెలియకుండా అయిపోతుంది. వెంటనే కాలస్వరూపుడైన యమకింకర్లు చావమోది ఈడ్చుకుని పోతుంటారు. అయ్యా ఇంకా నాకు కొంచెం ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి, నోర్మై నెత్తిన వాడు బాత్తాడు తీసుకెళ్ళిపోతాడు. వీడు మరీ గొడవ చేస్తుంటే వీడు తిరిగి తప్పేటి వాడు కొడతాడు, పట్టుకుపోతాడు వాడు. ఆ చివరి క్షణంలో అయ్యో పుణ్యం చేయనైతేనే పాపాసక్తితో జీవితం పాడు చేసుకుంటుని అని మొత్తుకొనను అంటే బ్రాకెట్లు వచ్చారు. చనిపోయే ముందు వ్యాధులు, ఇతరులకు చేసిన వాగ్దానములు, వ్యవహారములు, చిక్కులు, దేహమును, మనస్సును బాధించుండను అన్నారు వాసుదేవ.